అసలు నిజ జీవితంలో చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి స్వర్గీయ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కొంతవరకు స్నేహితులే, కానీ దేవకట్ట గారి సినిమాలో చూపించినంతగా ప్రాణమిత్రులు కాదు. ఓకే, అయితే వీళ్ళిద్దరూ కాలక్రమేణా కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, తర్వాత 1990 తర్వాత రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా రాజకీయ శత్రువులు అవుతారు, వ్యక్తిగత శత్రువులు కాదు, రాజకీయ శత్రువులు అవుతారు. అయితే ఇక్కడ ఈ సినిమాలో మనకు ఒకటే కన్ఫ్యూజను, రాజశేఖర రెడ్డి గారి ప్రోద్బలంతోనే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళినట్టుగా చూపిస్తారు. అంటే వీరతల తెలుగు పార్టీ అనేది ఆ పార్టీలోకి వెళ్ళినట్టుగా చూపిస్తారు. అక్కడ కృష్ణంనాయుడు రామరెడ్డి ప్రోత్సాహంతో వెళ్ళినట్టు ఉంటుంది. అంటే నిజ జీవితంలో చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు రోల్ అనుకోవచ్చు. ఇంకొక విషయం కూడా, భువనేశ్వరి గారికి చంద్రబాబు నాయుడుకి జరిగిన వివాహం వెనక కూడా రాజశేఖర రెడ్డి గారు వాళ్ళిద్దరికి వివాహం కుదిరినట్లు కూడా చూపిస్తారంట. ఇది చాలా కన్ఫ్యూజన్గా ఉందన్నమాట. అంటే ఆ సినిమాలో ఉన్న పాత్రలకు నిజ జీవితంలో మనం డిస్కస్ చేసుకున్న వాటికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి కాబట్టి వాటి గురించి డిస్కస్ చేయడానికి ఈరోజు మనతో ఉన్నారు ఇట్స్ యూటీవీ CEO అనలిస్ట్ శివ రాచర్ల గారు. హాయ్ రాచర్ల గారు, నమస్తే. మొన్నటి రోజు మనం డిస్కస్ చేసుకున్నాం, మయసభ మీరు చూసాం, నేను చూసాం. 9 ఎపిసోడ్లు పార్ట్ 1కి సంబంధించి 9 ఎపిసోడ్లు సోనీ లివ్ ద్వారా మనందరి ముందుకు తీసుకొచ్చారు దేవకట్ట గారు. చాలా తన తెలివినంతా ఉపయోగించి అక్కడక్కడ మంచి మంచి డైలాగ్స్, ఆయన డైలాగ్స్ అందరికీ తెలిసినది చూసాం కదా. ఇలా కులాల చిచ్చును కూడా అక్కడ రేపుతూ కొన్ని కులాలను తగ్గిస్తూ ఒక కులాన్ని పైకి తీసుకొస్తూ ఆయన చాలా తెలివిగా చిత్రాన్ని అయితే నిర్మించారు 9 ఎపిసోడ్లు కూడా. మొన్న రోజు మనం మాట్లాడుకున్నాం, ఇద్దరు రాజశేఖర రెడ్డి గారు అంటే ఇక్కడ సినిమాలో చూపించినట్టుగా MS రామిరెడ్డి, అక్కడ కృష్ణమనాయుడు ఇద్దరు మంచి స్నేహితులు. ఇద్దరు కలిసి ఒకటేసారి 1978లో పోటీ చేస్తారు. ఆయన జాతీయ కాంగ్రెస్ ఇందిరా కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారు. ఇద్దరు గెలుస్తారు, ఇద్దరు మంత్రులు అవుతారు. ఓకేనా, ఇద్దరు మంత్రులు అవుతారు. అక్కడ వరకు చూసాం. ఆ తర్వాత మనం ఇక్కడ తీసుకుంటే అప్పుడున్న మరి చెన్నారెడ్డి గారిని ఆ సినిమాలో జగ్గారెడ్డి దింపేయడము, మళ్ళీ అంజయ్ గారిని అంటే ఆ సినిమాలో కన్నయ్య మనం అనుకుంటే అంజయ్ గారు అనుకోవచ్చు, ఆయనను సీఎం చేయడము. ఆ సందర్భంగా ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు మంత్రిగా, మరోవైపు సరే కృష్ణంనాయుడు అండ్ MS రామిరెడ్డి నిజ పాత్రలు అలా అనుకుంటాము. మనం ఏం చెప్పినా కానీ మన ఫస్ట్ రివ్యూ తర్వాత కింద ఉన్న కామెంట్స్, మనకు వచ్చే ఫీడ్బ్యాక్, తర్వాత సోషల్ మీడియాలో వేరు చూసిన వాళ్ళు పెట్టి చూస్తే అందరికీ క్లారిటీ ఉంది, ఎవరి గురించి తీసాడు, ఎందుకు తీసాడు, అందరికీ క్లారిటీ ఉంది. ఒపీనియన్ ఆఫ్ డిఫరెన్స్ ఏంటంటే డైరెక్టర్ ఈజ్ నాట్ మోటివేటెడ్, డైరెక్టర్కి వేరే మోటివేషన్ ఏం లేదు, తను ఒకటి తీయాలనుకున్నాడు, లీగల్గా దొరకకుండా తీసి అంతవరకు. కొంతమందిని గ్లోరిఫై చేయడం కోసం తీశారనుకోవచ్చు, కొంతమంది ఏమో లేదు తను ఎస్టాబ్లిష్, ఏదైనా కానీ దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. బట్ ఇట్స్ ఎ పొలిటికల్ స్టోరీ అనేది అందరికీ ఉన్నది, దాని ఎవరు నిజ జీవితంలో గురించి మాట్లాడుతుంది ఏమీ లేదు. అదే చంద్రబాబు నాయుడు రాజశేఖర్ అంజయ్ గారికి ఫోన్ చేసి నిధుల గురించి మాట్లాడడం, ఆయన చికాకుండా త్వరలో పరిషత్ ఎన్నికలు రాబోతున్నాయి, వాటిలో మంచి మెజార్టీ తెచ్చుకునే బాధ్యత ఐరావతి గారు అంటే ఇందిరాగాంధీ గారు పెట్టారు, వాటిలో గెలిస్తేనే నాకు మంచి అవకాశం ఉంటుంది మేడం దగ్గర, అది ఇదని చెప్పడం. మీరిద్దరు ఆ బాధ్యతలు చూడని తర్వాత ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాజయం ఎదురవడంతో అంజయ్ గారిని కూడా మళ్ళీ ముఖ్యమంత్రి కుర్చీని దింపి నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు అన్నప్పుడు అట్లా ఈ సంఘర్షణ అనేది జరుగుతుంది కదా. ఆ సంఘర్షణ నేపథ్యంలోనే ఇప్పుడే ఎంటర్ అవుతారు మనకు స్వర్గీయ దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు. అక్కడ నాదెళ్ల భాస్కరరావు గారు రోల్ అంటే అక్కడ బాబురావు అని ఒకని చూపిస్తారు, చాలా అమాయకంగా, చాలాసార్లు అప్పటికే ముఖ్యమంత్రి కుర్చీ కోసము అంటే సంజయ్ గాంధీ బతికి ఉండింటే అప్పటికే బాబురావు అంటే నాదెళ్ల భాస్కరరావు గారు ముఖ్యమంత్రి అయ్యేవారేమో అనేది కూడా చూపిస్తారు. దాంట్లో మనం ముందు ఎపిసోడ్లో మనకు కనిపిస్తుంది. కానీ ఆయన సంజయ్ గాంధీ కారు ప్రమాదంలో చనిపోయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి కూర్చొని దూరం అయిపోతుంది. ఇక్కడ ఇట్లా ముఖ్యమంత్రులు మారుస్తూ పోతున్నారు, నీ సపోర్ట్ కావాలండి. రావు గారు ప్రతిరోజు పత్రిక అధినేత రావు గారిని తీసుకొచ్చి ఎన్టీ రామారావు దగ్గర రావడము, ఆ బాధలు చెప్పుకుంటే 5 ఏళ్లలో మనమంతా 70s కిడ్స్, మనకు తెలుగులో ఉండేది నానా అర్థాలు పర్యాయ పదాలు అని కరెక్ట్ ఒకటి ఇచ్చేవారు. దీనికి పర్యాయ అర్థం రాయమని ఉంటుంది, పర్యాయ పదాలు రాయమని. ఈనాడు అంటే దాని పర్యాయ పదం ప్రతిరోజే కదా. ఈయన దేవకట్ట కూడా మన జనరేషన్ అనుకుంటా, బహుశా మనకు ఒక 5 ఏళ్ళు పెద్ద ఉంటాడేమో, అంత పెద్దోడు ఉంటుంది, 2 ఏళ్ళు పెద్దగా ఉంటాడు, 53, 54 ఉంటాయి అనుకుంటున్నాను మేబీ. సో అట్లా ఉంది అది. అయితే ఇక్కడ మనము లాస్ట్ రివ్యూకి ఇక్కడ మొదలు పెట్టేటప్పుడు మనము కన్నయ్య క్యారెక్టర్ రిజిగ్నేషన్ దగ్గర నుంచి మనం మొదలు పెట్టాలి. అవును, మనం అక్కడ ఆపుకుంటూ వచ్చాం లాస్ట్ టైం. టీడీపీ అనౌన్స్మెంట్ కన్నా ముందు అంజయ్ గారి రాజీనామా, కన్నయ్య సినిమాలో కన్నయ్య అంజయ్ గారు రాజీనామా, మనకేం మొహమాటం లేదు, మనం ఓపెన్గా చెప్పుకోవచ్చు. ఓకే రైట్, అది డైరెక్టర్ లీగల్ తప్పించుకొని పెట్టుకున్నాడు కానీ అది అందరికీ తెలుసు, కాదంటానికి ఏముంటుంది చూద్దాం. అది
ఏదో మన వాళ్ళు ఆల్రెడీ ప్లే కూడా చేస్తున్నారు, రాజీనామా అవుతుందా లేదా అనేది డేటా ఉంది మన దగ్గర ఆల్రెడీ. సో మనము చెన్నారెడ్డి గారిని దించడంలో రాజశేఖర రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ పాత్ర లేదు. 78 సంగతి. ఓకే. వాళ్ళు అప్పటికి ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు. రాజశేఖర రెడ్డి ఏమో పార్లమెంటరీ పార్టీ సెక్రటరీగా ఇచ్చారు. చంద్రబాబు నాయుడుకి ఇంకా పదవి ఏమి రాలేదు అప్పటికే. వీళ్ళిద్దరు కూడా యంగ్ మ్యాన్సే కానీ పార్టీలో పవర్ఫుల్ కాదు. కొత్తగా వచ్చిన వాళ్ళు కొంచెం జోష్ ఉంటారు. 78లో చెప్పారు కదా 202 మంది కొత్త వాళ్ళు పోటీ చేశారు. అందులో దాదాపు 175లో ఐ థింక్ ఆల్మోస్ట్ 150 మంది కొత్త వాళ్ళు ఉన్నారు అనుకుంటాను. ఇది ఇందిరా కాంగ్రెస్ తరఫున. ఇందిరా కాంగ్రెస్. సో ఆ జోష్ ఉంటుంది నాలో. మీరు కొత్తగా పీజీకే కాలేజ్ చేసినప్పుడు ఎట్లా ఫ్రెండ్షిప్ అట్లా ఉంటుంది అది. కానీ దాంట్లో లేదు. దానికి చాలా కారణాలు ఆ రోజు ఒకటి చెప్పాను. ప్రధానంగా ఒక ముస్లిం మైనారిటీ మహిళ మన నల్లకుంట పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ కావడం అనేది ట్రిగ్గరింగ్ పాయింట్. అంతకుముందు చాలా ఆయన మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆయన షష్టిపూర్తి మీద చాలా పెద్దగా చేసి ఈయన షష్టిపూర్తికి వసూలు చేశారు. ఈయన పేరు వసూలు రెడ్డి అని అదే ప్రతిరోజు పత్రిక ఈయన వసూలు రెడ్డినే రాసింది ప్రతిరోజు పత్రిక ఆ రోజు చెన్నారెడ్డిని. సరే ఆ స్టోరీ దాటి గురించి అంజయ్ దగ్గరికి వచ్చాం. అంజయ్ని చాలా బేలగా చూపించారు వాస్తవంగా. అది అది చరిత్రలో మనం రికార్డ్ చేస్తాం. అంజయ్ వాజ్ నాట్ అంత బేలగా ఎప్పుడు లేడు. అంజయ్య బలహీన వర్గాలకు నేను బలహీన వర్గాన్ని మీరు ఆధిపత్య వర్గాలు అని చెప్తారు. అంజయ్ గారి పూర్తి పేరు టంగుటూరి రామకృష్ణారెడ్డి. మనకు టంగుటూరు అనే ఊరు ఈరోజు శంకర్పల్లికి వెళ్ళే దారిలో, గండిపేట నుంచి శంకర్పల్లి దారిలో టంగుటూరు అనే ఊరు ఉంటుంది. ఇక్ఫై యూనివర్సిటీకి దగ్గరలో ఉంటుంది ఊరు. ఈయన పుట్టింది బానూరు, అది కూడా శంకర్పల్లికి దగ్గరలో ఉంటుంది. శంకర్పల్లి పటాన్ చెరుకు వచ్చే దగ్గర ఉంటుంది. అక్కడ బీడీఎల్ భారత డైనమిక్స్ లిమిటెడ్ అనేది అక్కడ బీడీఎల్ అనేది బానూరులో ఉంటుంది అనమాట. వీళ్ళు బానూరుకు సంబంధించిన వాళ్ళు. అంజయ్య గారు వాళ్ళ కుటుంబంలో ఏదో జరిగింది, క్లారిటీ లేదు. వాళ్ళ ఫాదర్ని చంపారనో లేదా గొడవలేదో తెలియదు. వాళ్ళ అమ్మ వీళ్ళని తీసుకొని వచ్చి బతకడానికి ఇక్కడికి వస్తుంది అంజయ్ని. సో అంజయ్య ఆ రోజు ఒక గౌడ్స్ కుటుంబంతో సన్నిహితంగా ఉన్నాడంటే అద్దెకు ఉన్నాడని ఏదో ఉంటుంది. ఆల్విన్లో డైలీ లేబర్గా కూలీగా పోతారు. ఆయన పేరే ఆరణాల కూలీ. ఆయన పేరు ఆరణాల తెలుగు అనట్లాను కదా. ఆయన పేరు ఆరణాలుగా కూలీ, నికార్సైన ఆరణాల కూలీ, రాజకీయ నాయకుడు అని చెప్పుకుంటారు. అంజయ్య తయారు చేసిన వాళ్ళు పీజీఆర్ లాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. రోజు అంజయ్తో పోటాపోటీగా నాయన్ నరసింహారెడ్డి లాంటి వాళ్ళు, తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలో రోజు బస్సిరెడ్డి ఎవరు ఆయన ఉంటారు, వీళ్ళందరూ ఉండేవాళ్ళు అనమాట. సో అంజయ్య గారు అట్లా తన ఏమంటారు డైలీ లేబర్తో జీవితం మొదలుపెట్టి ఎదుగుతూ వచ్చారు. రాజకీయంగా ఆయనకు పెద్ద ఆసక్తి ఉండటం వల్ల ఆయనకు అవకాశాలు వచ్చాయి. 78లో ఆయన ఓడిపోయిన ముషీరాబాద్ నుంచి ఆయన ఓడిపోయి ఉన్నాడు. ఓడిపోయి ఉన్నా కానీ అది నాయన్ నరసింహారెడ్డి మీద ఓడిపోయినా కానీ మనకి కేవలం లాయాలిటీ వల్ల ఇందిరాగాంధీ తీసుకొచ్చి ఆయన, ఎందుకంటే పెద్ద వర్గం లేదు, ఆయన వర్గ రాజకీయాలు నడపడు. చెన్నారెడ్డి వర్గం ఉంది, వాళ్ళు దించాలనుకున్న వర్గం ఉంది కాబట్టి మార్చారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆబ్వియస్గా ఎవరు సహకరించారు, పెద్దగా ఏం సహకరించలేదు, పవర్ఫుల్ లీడర్. కానీ ఈజ్ అ సో యాక్టివ్ పర్సన్. ఒక సీఎంగా ఎంత యాక్టివ్గా ఉన్నాడంటే ఒక రోజులో ఒక 10 ఇళ్ళు తిరుగుతాడు, క్యాజువల్గా తిరుగుతాడు, ప్రోటోకాల్తో పక్కన పెట్టేసి. ఆ రూట్లో పోతున్నప్పుడు ఆయన తెలిసిన వాళ్ళ ఆఫీసులో వాళ్ళ ఇంటికి పోయి అక్కడ టీ దాకా వచ్చేవాడు అనమాట. అంటే చెప్పకుండా ఆకాశవాణి కేంద్రానికి పోయిన సందర్భాలు కూడా ఉంటాయి. అంత యాక్టివ్గా ఉంటాడు, మనుషులతో కలుపుకొంతనం ఉంటాడు. అయితే రాజకీయంగా బయట హైదరాబాద్లో ఉన్నాడు, బయట ఎక్కడ బలం లేదు కాబట్టి నాకు ఇబ్బందులు వచ్చినాయి. 1982 ఫిబ్రవరి కానీ జనవరిలో కానీ స్థానిక సంస్థల్లో కూడా ప్రధానంగా మనకు వైజాగ్, విజయవాడ లోకల్ కార్పొరేషన్ ఎలక్షన్లు ఉంటాయి. ఆ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది. అది ఇతనికి బాగా ఒత్తిడి గురి చేస్తుంది. అయితే ఈ రెండింటిని మించి ఇంకొక ఇన్సిడెంట్ జరిగిందనమాట. రాజీవ్ గాంధీ అవమానించాడు అనేది ఒకటి ఉంది. ఈయన సీఎంగా ఉన్నప్పుడు 1982 ఫిబ్రవరిలో అది రాజీవ్ గాంధీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, కానీ ఎంపీ కాదు, అంటే ప్రోటోకాల్ పదవి లేదు ఆయనకి, పార్టీలో మాత్రం జనరల్ సెక్రటరీ. ఆయన తిరుపతి వెళ్ళాలి. తిరుపతి వెళ్ళటం కోసం ఏం చేశాడంటే ఢిల్లీ నుంచి ఇక్కడికి ప్యాసింజర్ ఫ్లైట్లోనే వచ్చాడు. ఒక సాధారణ ప్రయాణికుడు కానీ రాజీవ్ గాంధీ వచ్చాడు. సో సహజంగానే కాంగ్రెస్ పార్టీ ఏమంటారు మంత్రులకు, నాయకులకి ఢిల్లీకి భజన చేయడం అనేది మొదటి నుంచి ఉన్నదే కదా, తెలిసిందే కదా. సో ఆ క్రమంలో ఏం చేశాడంటే అంజయ్యను వస్తున్నాడు, ఈయన ఇంప్రెస్ చేద్దాం అన్నట్టుగా బాగా బ్యాండ్ బాజాలు తీసుకెళ్ళిపోయి అంతా పోయి రన్వేకి దగ్గర వరకు పోయారు వీళ్ళు. అంటే బయట కాకుండా లోపల వరకు పోయారనమాట. చాలా పూలదండలు, బ్యానర్లు, ఫ్లెక్సీలు అని తీసుకుపోయాడు. రాజీవ్ గాంధీ దాని మీద ఇరిటేట్ అవుతాడు. స్టాప్ దిస్ బఫూన్ యాక్టివిటీస్ అంటాడు. బఫూన్ అనలేదు, బఫూన్ యాక్టివిటీస్ అంటాడు. అంటే పదం వాడుకొని బట్టి అర్థాలు మారుతూ ఉన్నాయి. రాజీవ్ గాంధీ చెప్పిన అర్థం ఇతను బఫూన్ అన్నాడు అని కాదు. ఏంటి ఈ కార్యక్రమాలు, ఎందుకు ఇంత హడావుడి చేయటం అనేది ఒకటి. రెండోది ఏంటంటే రాజీవ్ గాంధీ పైలట్. ఒక రన్వే మీదికి ఒక విమానం దగ్గరికి ఒక పక్షి వస్తేనే ఎంత ప్రమాదమో రాజీవ్ గాంధీకి తెలుసు. ఈ పూలదండలు ఇవి తీసుకుంటే పక్షులు వస్తాయా, లేక వీళ్ళు ఎవరైనా పొరపాటున రన్వే మీద ఆయన ఒక ప్రొఫెషనల్ ప్రెజర్ ఆయనకున్నది. ఇవి రెండు కాలేదు. మూడోది ఏంటి, ఆయనకి ఇంకా రాజకీయ చట్టంలో పూర్తిగా దిగల ఆయన ఇంకా పోయి పర్యటనలో నాయకుల పనితీరు ఎట్లుంటుంది, కార్యకర్తలు విని తెలియదు. ఈజ్ ఎ ఫ్రెష్ మ్యాన్ ఆ రోజుకి 82కి. సో ఇవన్నీ కలిసి ఏమైందంటే మొత్తం మీద స్టాప్ దిస్ బఫన్ యాక్టివిటీస్ అనే పదం ఆయన నుంచి వచ్చింది. ఆ రోజు రికార్డు లేదు.
ఇది వీడియో రికార్డింగ్ లేదు. అక్కడ ఉన్నారు, వాళ్ళు ఎవరిని అతను గ్రీట్ చేయకుండా పైకి వెళ్ళిపోయి రిటర్న్ వెళ్ళిపోవడానికి టికెట్ బుక్ చేసుకుంటాడు. కానీ ఇంకా మళ్ళీ అంజయ్ బాయ్ అనేది బతిమలా ఆల్మోస్ట్ కన్నీళ్ళు వచ్చి బతిమలాడుకుంటే ఇట్లా ఉంటుంది, సీఎంకి అవమానం అవుతుందంటే మళ్ళీ వచ్చి ఒక 5 నిమిషాలు మాట్లాడి అక్కడి నుంచి హెలికాప్టర్లో తిరుపతి పోవాలి. హెలికాప్టర్లో అంజయ్ గారు కూడా పోవాలి. అది గవర్నమెంట్ హెలికాప్టర్, యాదగిరి అని ఒక పేరు ఉండేది. ఈనాడులో అప్పుడు విపరీతమైన కార్టూన్లు వచ్చాయి హెలికాప్టర్ ఉపయోగం మీద. ఈ రోజు హెలికాప్టర్కి ఆ రోజు అసలు పోల్చుకు ఈ రోజు హెలికాప్టర్ ఇక్కడ 10 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లో పోతున్నారు. ఆ రోజు పోవాలి. కానీ ఇంకా అంజయ్ గారిని ఎక్కించుకోకుండా రాజీవ్ గాంధీ వెళ్తాడు. సో ఇదంతా జరిగింది. సాయంత్రానికి ఆ ప్రతిరోజు పత్రిక ఒక వార్త రాయాలి. మామూలుగానే ఉంటుంది, పెద్ద రాజీవ్ గాంధీ ఎవరినేం తిట్టలేదు. అది ఒక పదం అన్నాడు, కానీ పెద్ద అంటే విన్న వాళ్ళకి ఆయన బాడీ లాంగ్వేజ్ పెద్ద పదం అనిపించాల. ఆ రోజు ఈనాడు ఎడిటర్ ఎంవీఆర్ శాస్త్రి గారు ఉన్నారు. ఆ శాస్త్రి గారు కనుక ఆన్ ద రికార్డ్ చెప్పకపోయి ఉంటే మనం కూడా గట్టిగా చెప్పలేం. ఒక 3 years కిందట ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు, ఆ రోజు ఏం జరిగిందని చెప్పాడు అనమాట. ఈవినింగ్ ప్రతిరోజు పత్రిక అధినేత రావు గారు వచ్చారు. ఏంటి శాస్త్రి గారు ఏంటి వార్తలు అంటే ఇట్లా జరిగిందని ఫోటోలు పెట్టాడు. ఇది బాగాలేదబ్బా వార్త అని చెప్పి ఆయన ఆ ఉన్న ఫోటోలు మొత్తాన్ని ఒక ఆర్డర్లో పెట్టాడు అనమాట. పెట్టి ఇప్పుడు చెప్పు ఏముందంటే, సార్ అదిరిపోయింది సార్, మరి రాస్తాను. ఇంకేంది ఉదయానికల్లా అంజయ్ను అవమానించిన రాజీవ్ గాంధీ అని చెప్పి ఫుల్ అడావుడి. అంటే ర్యాండమ్గా తీసిన ఫోటోలని రాజీవ్ గాంధీ కోపంగా ఉన్నది ఒకటి, ఇంకొక ఫోటోలో ఎక్కడ అంజయ్ గారు కన్నీళ్ళతో ఉన్నదో ఒక ఎమోషన్ తీసుకొచ్చి కలుపుకొని ఒక ఫ్రేమ్ అయిపోయింది. అది మొత్తం మీద ఉదయంకి వచ్చేసరికి అంజయ్ని తిట్టిన రాజీవ్ గాంధీ పిల్లోడు రాజకీయాల్లో కొత్త ఆయన సీఎం అవమానించాడు, తెలుగు జాతిని అవమానించారు, తెలుగు గౌరవాన్ని దెబ్బ కొట్టారంటే బీజం పడిన సంఘటన అది. దీంతో పాటుగా ఆల్రెడీ వాళ్ళు ఓడిపోయి ఉన్నారు. సో ఈయనకి ఎవరు సహకరించట్లేదు, అనివార్యమైన పరిస్థితి అన్న దశకు వచ్చిందనమాట. సో చివరికి ఐ థింక్ ఫిబ్రవరి 21 తారీఖులోనేమో 1982లోనే, అంటే ఇది జరిగిన 10-15 రోజులకే అంజయ్ గారు రాజీనామా చేయాల్సి వస్తుంది. రాజీనామా చేశారు. సో అక్కడితో అంజయ్ గారిది అయిపోయింది. కానీ అంజయ్ గారు ఈ సీరియస్ విషయం ఇప్పుడంత బెలగలేరు. ఢిల్లీ వాళ్ళ దగ్గర మాత్రం ఉండటం కరెక్టే. ఇంకో దుర్మార్గం ఏంటంటే రాజీవ్ గాంధీ చెప్పులు మోసుకొని వచ్చారంటే కూడా అంటారు, అది కూడా కరెక్ట్ కాదు. అంజయ్ చాలా ఆత్మగౌరవం మనిషి. 6 అణాల కూలి అన్న పదంలోనే ఆత్మగౌరవం ఉందన్నమాట. ఆయన తయారు చేసిన వాళ్ళే చాలా కాలం పాటు హైదరాబాద్ సిటీలో రాజకీయాలు నడిపినారు. అది సో ఈ ఇన్సిడెంట్ తర్వాత ఇంకా మనం ఇప్పుడు మనం ఏమనాలి, ఆర్సీఆర్ రాజకీయ రంగ ప్రవేశం గురించి మనం మాట్లాడాలి. అది సినీ నటుడు, అగ్ర హీరో. సో అక్కడ ఆర్సీఆర్ రంగ ప్రవేశానికి బీజం మొదలవుతుంది. అక్కడే కదా, అంటే అప్పుడు అంజయ్ గారి రాజీనామా తర్వాత మళ్ళీ నాదెళ్ల అక్కడ ఇంకొక దుర్మార్గం కూడా చూపించారు. ఆయన పంచి ఊడిపోయినట్టు చూపించారు. కరెక్ట్, అది చాలా దుర్మార్గం. అట్లాంటి సీన్ లేదు. అది అంత అవమానించే పరిస్థితులు మనుషులకు ఎవరికి ఉండదండి. ఆ స్థాయి దుర్మార్గము రాజీవ్ గాంధీ కదా ఎవరికి. సినిమాలలో అంత ఘోరంగా చూపించారు కదా మరి ఆయన. ఇంకా అది ఇప్పుడు ఆయన అంజయ్ గారు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, ఈ రోజు కూడా ఉన్నారు, శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. 2008లో అప్పుడు నరసింహారెడ్డి గారే మళ్ళీ ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు రాజీనామా చేసి ఉప ఎన్నికలను ఒక ఏమంటారు ప్రణాళిక తీసుకుపోయినప్పుడు ముషిరాబాద్కి బై ఎలక్షన్ వస్తుంది. అప్పుడు మణిమ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున నరసింహారెడ్డి గారి మీద గెలుస్తారు. సో వాళ్ళు రాజకీయంగా ఉన్నారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చారో లేదు నాకు కరెక్ట్ గుర్తులేదు, వాళ్ళు ఇచ్చున్నారనమాట. వాళ్ళు ఎవరైనా స్పందించాలి, అంత అవమానంగా ఏమీ వాళ్ళు చేయలేదు. ఇప్పుడు అందరూ అనుకున్నట్లుగా ఓకే, టి అంజయ్య గారు రెడ్డి అది పక్కన పెడితే అందరూ దృష్టి ఆయన బలహీన వర్గానికి చెందిన, అంటే బీసీ కులానికి చెందినవాడని అనుకుంటాము. కానీ సినిమాలో ఆ రకంగానే చూపించిన ఒక బలహీన వర్గాలకు చెందిన వారిని అవమానించినట్లే కదా అది. ఖచ్చితంగా. అంటే అది ఇంకా ఆయన చెప్పాడు కదా, ఇది ఏది కూడా వాస్తవ పాత్రలు కదా, కల్పిత పాత్రలు. అబద్ధం అని అంటాడు ఆయన. అబద్ధం అన్నా కూడా అన్ని దగ్గరగానే చూపించి అన్ని అబద్ధాలు అంటే ఎట్లా? ఎందుకు అబద్ధం అంటే ఎట్లా చెప్పగలుగుతాడు అబద్ధం అని? మీకు ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఆ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగిందో దాని ముందు సంఘటన చూపించావు, తర్వాత సంఘటన చూపిస్తున్నారు, ఇది అబద్ధం ఎట్లా అవుతుంది? అంజయ్ గారు రాజీనామా తర్వాత తెలుగుదేశం పార్టీ పురుడు పోసుకునేది. కరెక్ట్. అంజయ్ గారు రాజీనామా తర్వాత అయ్యే సీఎం ఎవరు? సీఎం కుర్చీ భవన వెంకట్రావు గారు వస్తారు. అంటే ఎన్టీ రామారావు గారు మిత్రుడు. వెంకట్రామ్ అనాలి, రామ్ అనకూడదు, వెంకట్రామ్ అనాలి. ఓకే, భవనం వెంకట్రామ్ గారి గురించి మనం ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పాము. ఎన్టీ రామారావు క్లాస్మేట్ అని. అంజయ్కి ఎన్టీఆర్కి సంబంధం లేదు. అంటే భవన వెంకట్రామ్ గారు ఎన్టీఆర్ గుంటూరు ఏసీ కాలేజీలో సహాధ్యాయులు, వాళ్ళ అక్కడ క్లాస్మేట్స్ లేక ఒకే టైంలో చదివారు. రోసయ్య గారు వీళ్ళ తర్వాత ఉన్నారు అనమాట. వాళ్ళు అంటే ముగ్గురు సీఎంలు ఇచ్చిన కాలేజీ గుంటూరు ఏసీ కాలేజీ. ఆయన సీఎం అవుతారు. ఆయన కూడా సీఎం అవడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఇక్కడ మీరు ఇందరికి అడిగింది ఆ క్యారెక్టర్, నేను సీఎం కావాలని చెప్పి నాదెండ్ల భాస్కరరావు తిరిగారు అంటారు కదా. నాదెండ్ల భాస్కరరావు పార్టీ పెట్టినప్పుడు, అంటే ఇందిరా కాంగ్రెస్ పెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చెన్నారెడ్డి తర్వాత కీలకమైన నాయకుడు ఆయన. అంటే పార్టీ క్యాంపెయినింగ్, ఆర్గనైజింగ్, అంటే ఆర్గనైజ్ స్ట్రెంత్ ఉంది ఆయనకి. ప్రజాబలం పెద్దగా లేకపోయినా ఆ స్ట్రెంత్ ఉంది. ఆయన తిరుగుతూ వచ్చాడు కదా. ఆయన ఆర్థిక శాఖ మంత్రిగానే ఏదో పెద్ద మంత్రిగానే ఉన్నారు. ఆయన ఆర్థిక శాఖ ఎన్టీఆర్ క్యాబినెట్లో, చెన్నారెడ్డి క్యాబినెట్లో
గుర్తులేదు, టాప్ 2లోనే ఉంటారు. ఆయన కూడా ప్రతి ఒక్కరు సీఎం కోసం ప్రయత్నం చేసిన వాళ్ళే. కాంగ్రెస్ పార్టీ లేదంటే ఎవరు ఓడిపోయిన అంజయ్య సీఎం అయ్యాడు, మరి గెలిచిన మేమెందుకు కామనేది ఉంటుంది కదా. ఇప్పుడు చెప్తే ఈ జనరేషన్ వాళ్ళకి అర్థం కాదు, ఈయన కూడా సీఎం అనుకుంటారు. అట్టంటూ 20-30 మంది ఉన్నారు ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీలో చూసుకుంటే. సో అట్లా భవనం వెంకట్రామ గారు అవ్వటము, ఆ సందర్భంలోనే ఎన్టీఆర్ గారికి రాజకీయ ఆలోచన వచ్చింది. అయితే ఏం ఎజెండా కావాలి, అప్పటికి నాదెండ్ల భాస్కర్ రావు ప్రయత్నం చేస్తున్నారు, తర్వాత ఈనాడు రామోజీరావు గారు ప్రయత్నం చేస్తున్నారు. చాలామంది ఒక ప్రత్యామ్నాయ పార్టీ రావాలి, జనతా పార్టీ వెళ్ళిపోయింది ఇక్కడ, కమ్యూనిస్ట్ ఇంకెప్పటికీ లేయలేరు ఇక్కడ, ఏదో 10 సీట్ల పరిమితం అవుతాగా. ఆ వచ్చిన క్రమంలో ఎన్టీఆర్ గారితో మాట్లాడటం, ఎన్టీఆర్ గారిని కన్విన్స్ చేయటము, ఆలోచన వీళ్ళిద్దరిది ఖచ్చితంగా, నాదెండ్ల భాస్కర్ రావు గారిది, రామోజీరావు గారిది. పార్టీ ఎవరిదంటే అది ఖచ్చితంగా ఎన్టీఆర్, మళ్ళీ అందులో డౌట్ లేదు. ఆలోచన ఎవరిదంటే వీళ్ళది, పార్టీ పెట్టించాలి. పార్టీ పెట్టింది, పార్టీ అనౌన్స్ చేసింది ఎన్టీఆర్ గారు. కరెక్ట్గా అంజయ్య రాజీనామా చేసిన ఒక 30-35 రోజుల్లో, అంటే నా ఫిబ్రవరి 20వ తారీఖున రాజీనామా చేస్తే అది మార్చి 29న, ఒక 29 ఒక 39 రోజులు అనుకోండి. 29న ఆయన ఇక్కడ నుంచి ఫ్లైట్లో వస్తాడు, సడన్గా దాన్ని అనౌన్స్ చేస్తాడు, నేను రాజకీయ పార్టీని పెట్టబోతానని చెప్పి అనౌన్స్ చేస్తాడు. ఊటీ నుంచి వచ్చినట్టు అనౌన్స్ ఊటీ, అది వాస్తవమే చూపించాడు. ఊటీ నుంచి అప్పుడు ఎన్టీ రామారావు గారు షూటింగ్ నుంచి వస్తారు, అనౌన్స్ చేసుకొని పోతారు. అదే ఆ అవన్నీ సినిమాలో మొత్తము కల్పితాలు లేవు, కొన్ని నిజాల మధ్యలో కొన్ని కలుపుకొని రావటం వల్ల కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. అదే సో ఆయన రావటం, విపరీతమైన జనాలు రావటం, తక్కువ రోజుల్లోనే అంత ఏర్పాట్లు చేసుకోవడం, ఇదంతా జరిగింది. అది సో అక్కడ తెలుగు ఆత్మగౌరవం అనే నినాదాన్ని తీసుకున్నాడు. అంజయ్యని ఇంత అవమానకరంగా ఢిల్లీకి సాగిల పడుతున్నారు, అమ్మగారు జనాల్లోంచి ఎవరు సీఎం కారు, ఇక్కడ అమ్మగారు పంపించిన వాళ్ళు సీఎం అవుతారని డైలాగ్ ఉంటుంది కదా, ఆ డైలాగ్ తీసుకొని రావటం, దానికి ఎన్టీఆర్ గారు అనౌన్స్ చేయడం అనేది జరుగుతుంది. దానికి ముందు మనం తీసుకుంటే అంటే చంద్రబాబు నాయుడు గారు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉంటారు కదా, ఆ సమయంలోనే ఆర్సీఆర్ గారు ఒక ఫంక్షన్కి, వాళ్ళ సినిమా ఫంక్షన్కి పిలిస్తే చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానిస్తారు, సినిమాటోగ్రఫీ మంత్రి కాబట్టి. రాజశేఖర రెడ్డి గారు మంత్రిగా ఉంటారు కదా, సరే ఆర్సీఆర్ ఇట్లా నన్ను ప్రోగ్రామ్ పిలిచారు, ఆ ప్రోగ్రామ్ వెళ్తున్నా, నాకు స్పీచ్ కావాలని చంద్రబాబు నాయుడు రాజశేఖర్ నేను అడిగితే, నువ్వు రాయించాలంటే నువ్వు అడగకపోయినా నేను రాసిస్తాను, ఆయన నా వేరాభిమాని కదా నేను ఆయనకొని, ఈయన స్పీచ్ రాయిస్తే ఆయన వెళ్ళి చదవడము, ఆ స్పీచ్ మధ్యలో ఒక ఎమ్మెల్యే ఒక అతను మన కుర్రాడే అని చెప్పడం అనేది ఇంప్రెస్ కావడం. అది అయిపోయిన తర్వాత ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారిని భోజనానికి పిలిచడము, చంద్రబాబు మళ్ళీ నా మిత్రుడు అని పరిచయం చేయడం రాజశేఖర్ అంటే ఎంఎస్ రామరెడ్డి పరిచయం చేస్తే, మీరు కూడా రండి బ్రదర్ భోజనానికి అని పిలిచి, ఇంటికి పోయినప్పుడు పెద్ద కుమార్తె అంటే అప్పుడు చలపతిరావు అని చూపిస్తారు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, వల్లూరు చలపతిరావు అని చూపిస్తారు, పెద్ద కుమార్తె భర్తగా చూపిస్తారు, పరిచయం చేస్తారు. రెండవ కుమార్తెను పరిచయం చేస్తే అప్పుడు రాజశేఖర రెడ్డి ఆ అమ్మాయికి వాళ్ళ హస్బెండ్ ఎక్కడే ఇంకా పెళ్లి కల చూస్తామనడము, రాజశేఖర రెడ్డి ఓహో అని ఆలోచించి అదే సందర్భంలోనే చూడండి మన కుర్రాడే మంచి కుర్రాడు అని ఎవరైనా అమ్మాయి అంటే చెప్పంటే ఎన్టీ రామారావు గారికి అప్పుడు ఆలోచన వచ్చి అక్కడ. కానీ యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారికి భువనేశ్వర్ గారితో పెళ్లి సంబంధం కుదిర్చింది వేరే వ్యక్తి, తిరుపతి వ్యక్తి మరి సంథింగ్ ఎవరు అని అంటారనమాట. అప్పట్లో ఆయన పెళ్లి చూపులు చూస్తున్న తరుణంలోనే సందర్భంలోనే భువనేశ్వర్ గారితో ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారి పెళ్లికి సంబంధించి ఈ మయసభలో చూపించిన ఏది కూడా నిజం కాదు. అది అసలు రాజశేఖర్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారి పెళ్లి గురించి మాట్లాడేంత సన్నిహితం అప్పటికి లేదు. ఫ్రెండ్స్ తిరిగినారు, ఎమ్మెల్యేలు అంతా ఇక్కడ ఉన్నారు తప్పితే అంత లేదు. నాకు తెలిసి వీళ్ళిద్దరూ కలిసి ఎన్టీఆర్ గారి ఇంటికి డిన్నర్కి పోయింది కూడా లేదు. స్పీచ్ రాయటం ఇదంతా స్పీచ్ రాసేయటం ఇదంతా కూడా కల్పితం. రాజశేఖర రెడ్డి ఎప్పుడు ఎవరికి స్పీచ్ రాసింది లేదు. నాకు తెలిసి రాజశేఖర రెడ్డి అసలు స్పీచ్ ఎప్పుడు రాసుకోడు, ఆయన పెద్ద రైటర్ ఏం కదా, ఆయన స్పాంటేనియస్గా మాట్లాడుకునేవాడే తప్పితే ఏమన్నా పాయింట్లు ఉంటే కేవీపీ గారు ఎవరన్నా లేదంటే ఉండవల్లి తర్వాత రోజుల్లో 85 తర్వాత నుంచి ఉండవల్లి ఉన్నారు, వాళ్ళు ఏమైనా పాయింట్లు పెడితే మాట్లాడుకోవడం తప్పితే ఈయన పెన్ను పేపర్ పెట్టుకొని స్పీచ్ రాయటం ఆయన అంతా పూర్తి వాళ్ళు ఏదో చాలా స్నేహితులు అని చెప్పడం తప్పితే అంత మించి ఏమీ లేదు అందులో. అయితే బాబు గారి పెళ్లికి సంబంధించిన విషయాలు ఏంటంటే ఈరోజు కూడా ఆయన ఫ్రెండ్స్ ఉన్నారు, అంటే ఆయనతో రాజకీయంగా ఆయనతో లేరు, కానీ మీరు చెప్పిన చిత్తూరు అతని పేరు జయచంద్ర నాయుడు. కాలేజ్ రోజుల నుంచి కూడా జయచంద్ర నాయుడు, చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళందరికీ ఒక విధంగా వీళ్ళకన్నా ముందు అంటే ఒకే వయసు కానీ ముందు నాయకుడు ఆయన. ఎందుకంటే వాళ్ళ అబ్బగారు ఎవరో సమితికి ఏదో చేస్తున్నారు, ప్లస్ ఆయన బాగా డైనమిక్. ఆయన వెంగళరావు గారు సీఎం ఉన్నప్పుడు వెంగళరావు గారికి చాలా సన్నిహితుడు. వెంగళరావు గారికి చాలా ఈ జిల్లాలో చాలా మందికి పనిచేయచ్చు. అట్లాగే ముప్పనార్ గారికి కూడా ఆయన సన్నిహితుడు, కొంచెం ఎక్కువ యాక్టివ్గా ఉంటాడు అనుకుంటాను. ఆయన బాగా తమిళ మాట్లాడతాడు కాబట్టి తమిళనాడు వాళ్ళతో కూడా బాగానే ఉంటుంది. ఆయన ఒక కీలకమైన ఒకళ్ళు చెప్తారు, రెండోది కర్ణం బలరాం గారు కూడా చెప్తారు, నేనే మాట్లాడారని చెప్తారు. వీళ్ళిద్దరు ఎవరు మాట్లాడారో నాకు తెలియదు, కానీ అది పూర్తికంగా రాజశేఖర రెడ్డికి మాత్రం సంబంధం లేని విషయం. అది
చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన విషయమే. సో ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ గారికి పెద్ద ఆయన, అంతమంది పిల్లలున్న తండ్రి, పిల్లల తండ్రి, ఆయన కొన్ని ఆలోచనలు ఉంటాయి. అందులో అప్పుడు మంత్రిగా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు కూడా. లేదు పెళ్ళి అయ్యేటప్పటికి మంత్రి కాదు ఆయన. ఓకే, పెళ్ళి అయిన తర్వాతనే మంత్రి ఇస్తారు. ఆ మంత్రి ఇచ్చినప్పుడు కూడా ఒక కామెంట్ చేశారంటారు, నా అల్లుడికి ఇంత చిన్న శాఖ ఇస్తారు అనేది ఉంటుంది. 79లో అయింది అనుకుంటా పెళ్ళి. కానీ మరి సినిమాలో అప్పుడు మంత్రిగా ఇచ్చింది మంత్రిగానే కదా, సినిమాటోగ్రఫీ మంత్రిగానే ఎన్టీ రామారావు ఫంక్షన్కి వెళ్తాడు. పూర్తిగా సినిమాటిక్గా రాసుకుంది. కానీ పెళ్ళి అయిన నాటికి చంద్రబాబు నాయుడు గారు మంత్రి కాదు. పెళ్ళి అయిన తర్వాతనే మంత్రి పదవి వస్తుంది. ఓకే, సినిమాటోగ్రఫీ. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ చూశారు మీరు, పెళ్లి కొడుకుని చేసి నృతుడిని బాసింగం కట్టుకొని ఇంకా పెళ్లి మండపంలోకి వెళ్ళే సమయంలో తాను కాలేజీలో ప్రేమించిన ప్రేయస్ వచ్చి లేఖ ఇవ్వడము, అదంతా ట్విస్ట్. ఏం చేయాలనుకున్నాడు దేవాకట్ట అసలు? సినిమా అంటేనే ప్రేమ ఉండాలి, ఫైట్ ఉండాలన్న టోర్నో తప్పితే నిజ జీవితంలో చంద్రబాబు నాయుడు గారు వెరీ క్లియర్, అట్లాంటివి లేదు ఆయనకి. ఆయన రాజకీయ ఆలోచనలు, రాజకీయ విషయాలు ఉన్నాయి కానీ అట్లాంటివి ఎక్కడ లేదు ఆయనకి. అది ప్లస్ ఆమె సినిమా ఇండస్ట్రీలో ఒకవేళ మన ఎవరికి తెలియకుండా కాలేజీ రోజుల్లో తన క్లాస్మేట్ని ఎవరన్నా ఆయన ఇష్టపడి ఉండొచ్చు. కానీ ఆయన క్లాస్మేట్స్ జూనియర్స్లో ఎవరు ఇండస్ట్రీ పోయి పెద్దోళ్ళు కాలే, అంటే తిరిగి కలిసి అంత పెద్దోళ్ళు ఎవరు కాలే. ఎవరైనా జూనియర్ ఆర్టిస్టులు ఎవరైనా మనకు తెలియదు. కానీ ఈ సోకాల్డ్గా చూపించిన హీరోయిన్ అయితే అసలైతే కాదు. ఆమెకు రాయలసీమతో కానీ చిరుపుతో కానీ దేంతో సంబంధం లేదు. అసలు పూర్తిగా దూరం, అది కేవలం సినిమాటిక్ అంతే. ఓకే, అయితే మంత్రి కాకముందు పిల్లనిస్తారు, పిల్లనిచ్చిన తర్వాత మంత్రి అవుతారు చంద్రబాబు. అయితే రాజశేఖర రెడ్డి గారి ప్రోద్బలం, అతని సంబంధమే లేకుండా వివాహం జరుగుతుంది. ఐ థింక్ తిరుపతి చెందిన నాయకుడు ఒక్కొక్కరు చెప్తారు, మేము చేసాం. జయచంద్ర నాయుడు కావడానికి ఎక్కువ అవకాశం, ఎందుకంటే ఈజ్ వెరీ యాక్టివ్, బాగా యాక్టివ్ ఉండేవాడు అనమాట. అంత చిన్న వయసులోనే ఆయన వెంగళరావుతో లాబింగ్ చేసుకొని, వెంగళరావు ఇటు వస్తే ఈయన ఉండాలని చెప్పుకోవడం, ఉపనార్ వస్తే ఇంత ఉండాలనుకోవటం. ఉపనార్ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా ఆంధ్రప్రదేశ్కి ఇన్ఛార్జి పనిచేశారు. కాబట్టి అలాంటి ఆయన ఎక్కడైనా మాట గెలిపి ఉంటాడేమో మనం చెప్పలేము. ఎందుకంటే కులపరంగా అదే సామాజిక వర్గము, ప్రాంతపరంగా ఆయన పుత్తూరు సంబంధించిన ఆయన నగరేను, పిచ్చటూరు దగ్గర ప్రాంతం, ఒకే ప్రాంతంలో. కాబట్టి అట్లా ఉండే అవకాశం ఉంది. ఏదో మన అబ్బాయి ఉన్నాడు కదా మాట్లాడే పెద్ద అనేది మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. అంటే కానీ చంద్రబాబు నాయుడు కంటే భువనేశ్వర్ గారిని చూడకముందే చిత్తూరులోనే ఒక సీనియర్ నాయకుడు వాళ్ళ కుమార్తెను ఇవ్వాలనుకుని ఆలోచన చేసేవాడు. అంతలోపల ఇక్కడ సంబంధం కుదిరింది. అక్కడికన్నా ఇక్కడ ఎన్టీ రామారావు గారు కుమార్తె కదా అని చంద్రబాబు నాయుడు ఇటు మళ్ళారని అంటుంటారు. చిత్తూరు సీనియర్ నాయకుడు ఎవరు స్ట్రైక్ అవ్వట్లేదు. ఓకే, ఆ విషయాన్ని మనం వదిలి పెడతాం. మళ్ళీ రాజకీయాల్లో ఉన్నారు ఆ తర్వాత వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు. లేదు అది పూర్తిగా పొరపాటు. ఎవరో నేను చంద్రబాబు నాయుడుకి సన్నిహితం అని చెప్పుకోవటం కోసం చెప్పిన వాళ్ళు కానీ నేను కూడా అందరికీ పేరు చెప్పకూడదు. మీరు చెప్పిన ఆమెకి పెళ్ళయ్యేటప్పటికీ చంద్రబాబు నాయుడుకి 14-15 ఏళ్ళ వయసుగానే ఉంటుంది. ఓకే, ఈరోజు ఆమె కొడుకు వయసు దగ్గరగా 58-60 ఏళ్ళు ఉంటాయి. ఓకే, లోకేష్ వయసుకి ఆమెకి ఏమైనా అంట ఆమె అనుకున్న సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు కన్నా ఆమె ఒక 5-6 ఏళ్ళు పెద్దగా ఉంటుంది. కానీ ఆమెకు చిన్న వయసులో పెళ్లి చేశారు, 19-20 ఏళ్ళలో పెళ్లి చేశారు. సంవత్సరాలు మరీ గుర్తులేదు కానీ ఆమె వయసు దగ్గరగా 80 ఏళ్ళు ఉంటుంది ఇప్పుడు. చంద్రబాబు గారు 75 ఉన్నారు కాబట్టి ఒక 5-6 ఏళ్ళు తేడా ఉంటుంది. ఆమెకి ఖచ్చితంగా 20 ఏళ్ళకి దగ్గర అక్కడే పెళ్లి చేశారు. ఆ తర్వాత ఆమె యూఎస్ వెళ్ళిపోయారు, చాలా కాలం యూఎస్లో ఉన్నారు, ఇండస్ట్రీస్ ఉన్నారు. కానీ అది అసలు పొరపాటు, అసలు ఆ మాట తీయకూడదు. అంటే ఎవరో కావాలని చెప్పినట్టు అలాంటి ఆలోచనే లేదు అది. ఓకే, ఇక వివాహము దాని తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ 1923 ఎలక్షన్స్ వస్తాయి. 1983 ఎలక్షన్స్. ఎన్టీ రామారావు 1982లో పార్టీ పెట్టిన తర్వాత 9 నెలల కాలానికి ఎలక్షన్స్ వస్తాయి. అంటే భవన వెంకటరామ్ గారు సీఎంగా ఉన్నప్పుడు తర్వాత కోట్ల అవుతారు. కరెక్ట్, చివరి 100 రోజులు కోట్లు ఉంటారు. ఓకే, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు సీఎంగా 2 సార్లు సీఎం అయినా చివరిగా ఆయన 1982 3వ కృష్ణుడు, ఒకసారి 4వ కృష్ణుడు, ఒకసారి 3వ కృష్ణుడు అట్లే ఉంటుంది. కానీ పాప ఆయన ఈరోజు 2 ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తే అప్పుడు మకానికి రంగులు పూసే వాళ్ళని చూసి ఓట్లేరు ప్రజలు అని అప్పట్లో అన్నారు అనేది మనం వినికిడి. సినిమాలో కూడా అదే చూపిస్తారు కదా, నేను చాలా తొడగొట్టి సవాల్ చేస్తున్నాను, ఆయనకు వచ్చే సభలకు వచ్చే జనంలో 5% మంది కూడా ఆయనకు ఓట్లేరు అనేది. కానీ ఒరిజినల్గా అయితే చంద్రబాబు నాయుడు గారు నాకు అవకాశం ఇస్తే ఎన్టీ రామారావు గారి మీద నేను పోటీ చేస్తాను, నాకేమట్లా లేదు రాజకీయం. ఇవన్నీ నిజాలే జరిగినవి, ఎన్ని రికార్డులు కూడా ఉన్నాయి. ఈ రోజు కూడా ఆర్కైవ్స్లో దొరుకుతాయి. సహజంగా ఒక మనిషి వేరే పార్టీలో ఉన్నప్పుడు తన లాయల్టీ నిరూపించుకోవడానికి ఏం చెప్తారు? మీరు ఆదేశిస్తే నేనే పోటీ చేస్తాను, మా అన్న మీద నేను పోటీ చేస్తాను, మా అమ్మ మీద నేను పోటీ చేస్తాను, ఇవన్నీ మనం ఈ మధ్య కాలం కూడా చాలా మంది విషయాల్లో చూసినాం. మీకు తెలిసిందే కదా, కేవలం మా లాయాలిటీ నిరూపించుకోవడం కోసం చెప్పే మాటలే తప్పితే అంత సీన్ లేదు. అసలు ఎన్టీఆర్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారని దీనికి ఆ రోజుకి ఐడియా లేదు.
ప్లస్ ఎన్టీఆర్ గారు ఆ రోజు పోటీ చేసింది మూడో గుడివాడ తిరుపతి 2 చోట్ల చేస్తున్నారు. అది లేదు, అది కేవలం డైలాగ్ అంతే, కేవలం ఈ కాంగ్రెస్ పార్టీ పట్ల లాయల్టీ. ఎన్టీ రామారావు గుడివాడ హిందూపురం లేదు, హిందూపురం తర్వాత గుడివాడ నల్గొండ, అది 85 నల్గొండ. ఫస్ట్ ఎన్నికల్లో గుడివాడ తిరుపతి 2 అనుకో. తిరుపతి మూడో ఎన్నిక వచ్చినప్పటికీ నల్గొండ మూడో ఎన్నిక, హిందూపురము గుడివాడ 3 కదా, గుడివాడ ఉంటుంది. ఈ 3 పోటీ చేస్తారు. అక్కడక్కడ చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి పోటీ చేసిన నియోజకవర్గాలు ఏం కాదు అవి. కానీ చిన్న వయసులోనే మంత్రి అవుతాడు చంద్రబాబు నాయుడు గారు. అంత ఇదిగున్నా 83 ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడానికి బలమైన కారణం ఏమంటారంటే, ఇక్కడ రామిరెడ్డి అంటే రాజశేఖర రెడ్డి గారేమో గెలుస్తారు ఇక్కడ పులివెందుల నుంచి, ఆయనకు ఓటమి లేదు, గెలుస్తాడు అక్కడ. ఇక్కడ చంద్రబాబు నాయుడు ఓడిపోవడానికి బలమైన కారణం ఏమంటారు అంటారు అప్పుడు? ఒకటి, చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ అల్లుడు అనేది ప్రజలు చూడలేదు, నెంబర్ 1. ఎన్టీఆర్ గారు కూడా చాలా ట్యాక్ట్ఫుల్గా అల్లుని గురించి ఎక్కడ ఎండార్స్ చేయలేదు. రెండోది ఏంటంటే, ఆ ప్రాంతంలో చాలా కాలంగా కూడా కమ్మ సామాజిక వర్గం డామినేషన్ ఉండటము, అసలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ సునామీ, మామూలు సునామీ కాదు కదా అది. హేమీలందరూ 201 సీట్లు అనుకుంటా వచ్చినప్పుడు, హేమీలందరూ గెలిచిన ఎన్నిక అది. చంద్రబాబు నాయుడు ఆయన కేవలం ఇందిరాగాంధీ గుర్తు వల్ల ఆ రోజు గెలిచిందే కానీ, లేదంటే ఆ రోజు రాజగోపాల్ నాయుడు రాజకీయాలతో గెలిచిందే కానీ, ప్రజలు ఆ స్థాయి బలమున్న నాయకుడు కాదు. వేరజ్ రాజశేఖర రెడ్డి గురించి మనం ముందు చెప్పాం, వాళ్ళ నాయన రాజారెడ్డి 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి గ్రామాలు తిరుగుతూ వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటూ పనిచేస్తున్నాయి. ఈ 2 కారణాల రీత్యా గాలిని బట్టే చంద్రబాబు నాయుడు గెలవటం అనేది ఓడటం అనేది ఉంది తప్పితే ఆయన సొంతంగా ఉన్నది ఏం కాదు. వేరజ్ రాజశేఖర రెడ్డి దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే, ప్రత్యర్థి బలమైన ప్రత్యర్థి కాదు. ఆ రోజు వాస్తవంగా చెప్పాలంటే టీడీపీకి ఎవరు కూడా సరైన నాయకుడు పులివెందుల్లో లేరు. పులివెందుల్లో ఉన్న సీనియర్ నాయకుడు డిఎన్ రెడ్డి, ఆయన అంతకుముందు జనతా పార్టీ తరఫున పోటీ చేస్తుంటాడు, ఆయన పోటీ చేయాల. చివరికి లాస్ట్ మినిట్లో హైదరాబాద్ నుంచి ఒక డాక్టర్ని, ఆయన పేరు ఇంటి పేరు గుర్తుంది, ఎద్దుల బలరాం రెడ్డి, ఆయన తీసుకొచ్చి పెడతారనమాట. ఒకవేళ బలమైన క్యాండిడేట్ అయినా రాజశేఖర రెడ్డి గెలుస్తాడు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి ఆయన వర్గ రాజకీయం చేస్తాడు, గ్రామాల్లో పార్టీలు అతీతంగా తన వర్గాన్ని తయారు చేసుకున్నాడు. చంద్రబాబు నాయుడుకి ఆ పరిస్థితి లేదు, దానివల్ల ఓడిపోవటం జరిగింది, అది ఈయన గెలవటం జరిగింది. ఓకే, అంటే ఆడ ఓడిపోతాడు, ఆ బాధలోనే ఉంటాడు. లోకేష్ అంటే చంద్రబాబు నాయుడు కొడుకు పుట్టినట్లుగా చూపిస్తారు లోకేష్. ఇప్పుడు వెళ్ళినప్పుడు రాజశేఖర రెడ్డి గారు వాటికి వెళ్తాడు, చాలా బాధగా ఉంటాడు. భువనేశ్వరి గారు ఇంకా ఆ రోల్ అంటే ఇంకా ఆమె అనుకోవచ్చు. భువనేశ్వరి గారు మా నాన్నతో పంతం ఎందుకండి, అది మన కుటుంబం అండి అని ఆమె చెప్పడం, ఓదార్చడము. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అల్లుని దగ్గరికి వచ్చి ఓదార్చి, మీకు ఇది మా బహుమానం అంటూ కవర్ ఆడ పెట్టిపోతాడు. ఆ ఎన్టీ రామారావు వెళ్ళిపోయిన కవర్ ఓపెన్ చేస్తే టీడీపీ తెలుగు యువత వీర తెలుగు పార్టీ సభ్యత నమోదు పేపర్ ఉంటుంది. దాన్ని తీసుకుని అలా ఆయన డస్ట్బిన్లోకి వేసేపోతే రాజశేఖర్ రెడ్డి పట్టుకోవడం చూడండి, వద్దొద్దు నాయుడు నువ్వు పార్టీలో చేరాలని బలవంతంగా చెప్పడం ఆయన మనసు మార్చుకుని వెళ్ళడం. ఎంత దుర్మార్గమైన స్క్రిప్ట్ అంటే, రాజశేఖర రెడ్డికి ఆ రోజు దాంతో ఆయనతో సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు ఓడిపోయిన తర్వాత ఎన్టీఆర్ ఆ సిచ్యువేషన్లో ఉండటము చేయటం ఇదంతా లేదు. కేవలం ఒక సందర్భంలో చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు, కుటుంబంలో ఒత్తిడి ఉంది. ఎన్టీఆర్ ఈ సినిమాలో ఒక డైలాగ్ చెప్తారు, ఇంటి పక్షి అన్న పదం వాడతారు. మన ఇంటి పక్షిని మనం ఎందుకు అనాలి, మన ఇంటి పక్షి ఎప్పటికైనా ఇల్లు చేరేదే కదా అని దాంట్లో. సో ఆ అండర్స్టాండింగ్ ఉంది. ఎప్పటికైనా మన ఇల్లు చేరుతుందని ఆశిస్తున్నాను, అది వాస్తవం. అది అందుకే ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ఆయన మీద ఎప్పుడు ఈయన సవాల్ ఇచ్చినా అతనేమి స్పందించలేదు. పక్కన వెంకటేశ్వర గారి క్యారెక్టర్ అంటే దీనికి మనం కౌంటర్ వేయాలంటే మన ఇంటి పక్షి మీద మనం ఎందుకు అనటం అనేది కూడా అంటాడు. అది అట్లా టీడీపీకి చంద్రబాబు నాయుడు వెళ్ళటంలో కూడా రాజశేఖర రెడ్డి ఉన్నాడని చెప్పడం, లేక ఎంఎస్ రామరెడ్డి ఉన్నాడని చెప్పలేదు. అది ప్యూర్లీ కుటుంబ నిర్ణయమే తప్పితే మరెవరి నిర్ణయం కూడా కాదు. ఇదే సందర్భంలో దీంట్లో ఇంకోటి కూడా పెట్టారు, ఒల్లూరు వెంకటేశ్వరరావు కూడా గెలిచినట్టు చూపిస్తారు. 1993లో ఆయన పోటీ చేయలేదు కదా, ఆయన లేదు, వెంకటేశ్వరరావు గారు పోటీ చేయలేదు. వెంకటేశ్వర గారు పూర్తిగా పార్టీ కార్యక్రమంలోనే ఉన్నారు. ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు. దీంట్లో చిన్న పొరపాటు అది, అంటే ఇది మళ్ళీ కల్పిత కథ అన్నారు కాబట్టి మా తప్పు లేదు అని చెప్పుకుంటారు. చంద్రబాబు నాయుడు గారేమో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి మేడసాని వెంకట్రాముడు, మీసాల నాయుడు అంటారు, ఇంత పెద్ద మీసాలు ఉంటాయి, మామూలు రైతు అనమాట, ఆయన చేతిలో ఓడిపోతారు. వెంకటేశ్వరరావు గారు పోటీ చేయలేదు. ఈ 2 దాంట్లో ఉన్న తేడాలు ఉంటాయి. అది సో వెంకటేశ్వరరావు గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఎప్పుడు అవుతారంటే, ఇది 83 జనవరిలో జరుగుతాయి ఎన్నికలు. అప్పుడు మార్టూరు, ప్రకాశం జిల్లా మార్టూరు ఇప్పుడు రద్దయిపోయి అద్దంకి కింద ఉంది. అది గుట్టిపాటి హనుమంతరావు గారు మాజీ మినిస్టరు, ఇప్పుడు రవికి పెదనాన్న, గుట్టిపాటి రవి వాళ్ళ పెదనాన్న, నర్సయ్య వాళ్ళకి తండ్రి గారు. శేషగిరిరావు గారు హనుమంతరావు గారు అన్నదమ్ములు. శేషగిరిరావు కొడుకు గుట్టిపాటి రవి. శేషగిరిరావు రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ మెడిసిన్లో ఎక్కడో సంబంధం ఉంది వాళ్ళకి. సో ఆయన ఎమ్మెల్యే గెలుస్తాడు అక్కడ. ఇది గుట్టిపాటి హనుమంతరావు గారు గెలుస్తారు. గెలిచినప్పుడు దగ్గుపాటి పరుచూరు నియోజకవర్గంలో దగ్గుపాటి చౌదరిని ఒక ఆయన గెలుస్తారు.
ఆయన దగ్గుపాటి వెంకటేశ్వరరావు కాదు, చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారు. దగ్గుపాటి చౌదరి, దగ్గుపాటి వెంకటేశ్వరరావు కాదు. దగ్గుపాటి చౌదరి అంటే దగ్గుపాటి వెంకటేశ్వరరావుకి బంధువే, దగ్గర బంధువే, అంటే ఒకే ఇరు దగ్గర బంధువే కానీ ఒక వర్గం కాదు వాళ్ళది. ఆయన పోటీ చేయలేదు. దగ్గుపాటి వెంకటేశ్వరరావు నేను పోటీ చేయనన్నాడు కాబట్టే దగ్గుపాటి చౌదరికి వచ్చింది, ఆయన గెలిచాడు అది. అయితే ఆయన దీనికన్నా ముందు మళ్ళీ వెంకటేశ్వరరావు గారు ఎలా వచ్చారని చెప్పడానికి ఏంటంటే, గుట్టిపాటి హనుమంతరావు గారితో ఆయనను ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్మన్గా పంపిస్తారు. సెప్టెంబర్లో జరుగుతుంది ఇది, 1983 సెప్టెంబర్లో జరుగుతుంది. అంటే ఎన్నికలు జరిగిన ఒక 6-7 నెలలకి ఆయన జెడ్పీ చైర్మన్గా పోతారు కాబట్టి ఎమ్మెల్యే సీట్ ఖాళీ అవుతుంది. అప్పుడు జరిగిన బైపోల్లో వెంకటేశ్వరరావు గారు గెలుస్తారు. సో వెంకటేశ్వరరావు గారు రాజకీయ రంగ ప్రవేశం ఒక ఉప ఎన్నికలు జరుగుతుంది, జనరల్ ఎన్నికల్లో జరగదు. మనం కొద్దిగా ఎన్నికొసలకి ఇక్కడ భవనం వెంకటరామ్ గారి తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు సీఎం అవుతారు. ఆ నేపథ్యంలో కూడా నాదెళ్ల భాస్కర్రావు గారు ట్రై చేస్తారు, రాదు. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారితో కలిసి పార్టీ పెట్టడము ఇదంతా జరుగుతుంది. ఇక్కడ పార్టీ పెట్టిన తర్వాత నేరుగా ఇక ఎన్టీఆర్ సీఎం కావడము, ఆ తర్వాత వైస్ హోటల్ సంఘటన చూపిస్తారు సినిమాలో. ఎక్కడ నాదెళ్ల భాస్కర్రావు సీఎం అయ్యి మళ్ళా ఎన్టీ రామారావు గారు చికిత్స కోసము అమెరికా వెళ్తారు కదా. వెళ్ళినప్పుడు వచ్చే లోపల ఇతను మొత్తం ఎమ్మెల్యేలు అంతా కూడా ఇతని వైపుకు తిప్పుకొని ఇతను సీఎం కావడము, ఆ విషయం తెలుసుకుని ఎన్టీ రామారావు రావడము, తర్వాత గవర్నమెంట్ అంటే ఎపిసోడ్ అంతా ఎందుకు చూపెట్టలేదు అంటారు? ఎపిసోడ్ ఏమన్నా సెకండ్ ఎడిషన్లో ఏమైనా చూపిస్తాడేమని చూడాలి. సెకండ్ సిరీస్లో, ఇది ఫస్ట్ సిరీసే కదా. అంటే ట్రైలర్ వైస్రాయ్తో మొదలు పెట్టారు, ఎండింగ్ వైస్రాయ్లో ఆయన మీద చెప్పు వచ్చే సీన్తో మొదలు పెట్టారు. కానీ అది ఇది ఎండింగ్ అనుకోవడానికి లేదనుకుంటున్నాను. నేనేమనుకుంటే మళ్ళీ ఏదో ఒక ఫ్లాష్ బ్యాక్లో ఏదో ఒకలాగా ఆ సీన్ తీసుకోవాలి. ఎందుకంటే చాలా రసవత్తమైన సన్నివేశం కదా అది. నాదెళ్ల భాస్కర్రావు ఒక నెల రోజుల పాటు రాజకీయం అది కదా, ఒక నెల రోజుల పాటు సీఎంగా ఉండటం, ఆయన తరపున కొంతమంది ఏమంటారు ఎమ్మెల్యేలు సపోర్ట్ చేయటం, ఇదంతా ఉంది. చాలామంది రాజకీయ జీవితం మారిపోయిన సిచ్యువేషన్ అది. ఇప్పుడు నేను చెప్తున్నా, 10th క్లాస్ వాళ్ళకి అప్పుడు ఒక సబ్జెక్ట్లో 30 మార్కులు 5 మార్కులు కలిపింది నాదెళ్ల భాస్కర్రావు గారి హయాంలో. అప్పుడు అంతా చాలా మంది పాస్ అయిపోయారు కదా, 5 మార్క్స్ యాడ్ చేశాడు, గ్రేస్ మార్క్స్ అంటే 5 మార్కులు ఇచ్చారు. అది ఆ రోజుల్లో అది అవసరం కూడా ఉండేలేండి. ఎందుకంటే ఇప్పుడున్నంతగా నారాయణ చైతన్యాలు లేవు, పాపం కష్టపడి చదవాలి. ఎగ్జామినేషన్ ఎవాల్యుయేషన్ కూడా చాలా గట్టిగా చేస్తారు కదా. సరే, భాస్కర్రావు గారు కూడా చాలా పనులు చేశాడు ఆ నెలలోనే. వీళ్ళందరూ ఏంటంటే ఒక అడ్మినిస్ట్రేటివ్ బుర్ర ఉన్న వాళ్ళే. మనం ఎస్టాబ్లిష్ కావాలి, ప్రజాబలం లేకపోతే ఎస్టాబ్లిష్ కావాలని చెప్పి అంజయ్ గారు కానీ తర్వాత భాస్కర్రావు గారు ఆ నెల రోజుల్లో చాలా పనులు చేస్తారు. లిస్ట్ చూసి ఒక 20-30 కనిపిస్తాయి అనమాట. సో ఈ సందర్భంలో చెప్పాలి, దగ్గుపాటి చౌదరి గురించి మళ్ళీ చెప్పాలి. ఆయన వెంకటేశ్వరరావు గారు ఏమో మార్టో నుంచి ఉప ఎన్నికల్లో గెలిచారు. చౌదరి ఏం చేశాడంటే నాదెళ్ల భాస్కర్ వర్గంలోకి పోయాడు. ఎట్లా ఇంకా వెంకటేశ్వరరావు వచ్చాడు మనకు పడదలే అనుకొని ఆయన వెళ్ళిపోయి నాదెళ్ల భాస్కర్ వర్గంలో అయిపోవడం, ఇంకా ఆయన కనుమరుగైపోయారు రాజకీయంగా. ఇంకెక్కడ దగ్గుపాటి చౌదరి, ఆయన పేరు కూడా చౌదరే, ముందు వెనక ఏం లేదు, ఆయన పేరే దగ్గుపాటి చౌదరి అనమాట. ఇది మనం సరే ఇంకా అది ఏమన్నా సెకండ్ ఎపిసోడ్లో తీసుకుంటారనిపిస్తే 83లో ఓడిపోయిన చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత మన ఇంటి పక్షి మన ఇంటికే రావాలి అని ఎన్టీ రామారావు పిలుపు మేరకు రాజశేఖర రెడ్డి ప్రోత్సహించినట్టు చూపిస్తారు. సరే అది వాస్తవమా లేదా అనేది చూసుకుంటారు. ఇంకా మనం క్లారిటీ ఇచ్చాము. ఇంకా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోతారు. మరి 1985లో చంద్రబాబు నాయుడు గారు పోటీ చేయరు, ఎన్నికల్లో పోటీ చేయరు. 1989లో మళ్ళీ కుప్పం పోతారు. 1985లో రంగస్వామి నాయుడు అక్కడ ఇండియన్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇందిరా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రంగస్వామి నాయుడు అనుకుంటా కుప్పంలో ఉంటాడు ఆయన. ఆయన తర్వాత 89లో చంద్రబాబు నాయుడు గారు టీడీపీ నుంచి పోటీ చేసి గెలుస్తారు. 85 ఎందుకు చంద్రబాబు నాయుడు గారు పోటీ చేయరు? చంద్రబాబు నాయుడు గారు టీడీపీలో చేరిన తర్వాత ఆయనకు మొదటి పదవి కర్షక పరిషత్ చైర్మన్ అని చెప్పి ఒక కార్పొరేషన్ లాంటిది ఇచ్చారు, క్యాబినెట్ ర్యాంక్. అట్లా కర్షక పరిషత్ చైర్మన్ ఇవ్వడానికి కుదరదని చెప్పి దాని మీద కేసు కూడా వేసి చాలా హడావుడైంది. ఐ థింక్ ఈయన స్వచ్ఛందంగా ఏమైనా రాజీనామా చేశారేమో అనుకుంటున్నా, పూర్తికాలం అయితే లేరు ఆయన. తర్వాత ఇంకా పార్టీ చంద్రబాబు నాయుడు కూడా పార్టీ నిర్మాణం అడ్మినిస్ట్రేషన్ మీద చాలా ఫోకస్ చేస్తారు కాబట్టి ఆ పార్టీ నిర్మాణం మీద ఆయన ఎక్కువ ఫోకస్ చేసుకుంటూ పార్టీలో ఒక రకంగా గ్రిప్ పెరగడానికి మంచి అవకాశం వచ్చింది ఆయనకి. వెంకటేశ్వరరావు గారి ధోరణి ఏంటంటే ఆయన అంత కలుపుగోలు మనస్తత్వం కాదు, కొంత రిజర్వ్డ్గా ఉంటాడు. ఏదైనా అవసరమైనంత వరకు మాట్లాడమంటే కానీ కూర్చోబెట్టుకుని మాట్లాడటం అంతా ఆయన స్టైల్ కాదు అది. చంద్రబాబు నాయుడు గారు అట్లా కాదు, విద్యార్థి రాజకీయాలు చర్చించుకుంటే అందరినీ కలుపుకొని పోతాడు, చర్చిస్తూ ఉంటాడు, ఒక వర్గాన్ని తయారు చేస్తాడు. అంటే వేరే ఉద్దేశంతో కాకపోయినా యాక్టివ్గా ఒక ఏమంటారు ఒక బృందాన్ని తయారు చేసుకుంటాడు. అట్లా టీడీపీలో ఈయన హవా పెరుగుతూ వచ్చింది. దగ్గుపాటి గారు పెద్దరికంగా ఉన్నాడు. అయితే ఎప్పుడు వస్తుందంటే 85 టికెట్ దగ్గర మళ్ళీ చర్చ వస్తుంది అనమాట. వచ్చినప్పుడు ఆయనకు టికెట్ ఇవ్వడానికి ఇచ్చే పరిస్థితుల్లో కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఏం చెప్తానంటే నేను పోటీ చేయనులే, నేను పార్టీ పని చూసుకుంటాను అని చెప్తాడు. ఎందుకంటే నాదెళ్ల భాస్కర్ ఎపిసోడ్ అయిన తర్వాత ఎవరు ఎట్లుంటారో మనకు తెలియదు. ప్లస్ ఈయన ముందస్తు ఎన్నికలకు వెళ్ళిపోతాడు కదా ఎన్టీఆర్. 88 వరకు ఉన్న దాన్ని రద్దు చేసుకుని 85లోనే ఎన్నికలకు వెళ్తాను. 88లోనే ఎన్నికలు వెళ్తున్నాను కాబట్టి నేను పార్టీ పని చూసుకుంటే దాన్ని కూడా ఎన్టీఆర్ ఒప్పుకుంటారు. ఆ విధంగా ఆయన ఎన్నికల్లో పాల్గొన్నారు. సో పార్టీ పని చూస్తే పార్టీ గెలుస్తుంది.
పార్టీ నాదెళ్ల భాస్కర్ ఎపిసోడ్తోనే ముందస్తు ఎన్నికలకు వెళ్తారు కదా. అవును, ఆయన ఏమనుకుంటాడంటే కొన్ని పత్రికలు ఈ రోజు కూడా భాస్కర్ రావుని మోసం అంటే భాస్కర్ రావుని వెన్నుపోటు అనేటోళ్ళు ఉన్నారు, అట్లాగే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ భాస్కర్ రావుకి సపోర్ట్ ఉంది, ఒక కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు పేపర్లో అనుకూలమైన పేపర్లు ఒక రకంగా రాస్తాయి, వ్యతిరేకంగా పేపర్లు ఒక రాస్తాయి. ఇదంతా ఎందుకు, నేను మళ్ళీ ఫ్రెష్గా ప్రజాభిప్రాయాన్ని కోరుకుంటాను, పీపుల్ మ్యాండేట్ కోరుకుంటానని చెప్పి ఆయన ముందస్తుకు వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయేటప్పుడు మంచి మంచి మెజార్టీతో ఆయన గెలుస్తారు. ఆ ఎన్నికలకు వచ్చేటప్పటికి ఈయన దగ్గుపాటి గారు మాటూరులోనే ఉంటారు, ఈయన మాత్రం చంద్రబాబు నాయుడు గారు మాత్రం పోటీ చేయరు, పోటీ చేయకుండా పనిచేస్తారు. అట్లా 83, 85 అంటే 83లో ఓడిపోయాడు, 85లో ఆయన ఎమ్మెల్యేకి పోటీ చేయలేదు, 78లో గెలిచారు, 83, 85 గ్యాప్ వచ్చింది ఆయనకి. ఓకే, 85, 89లో అసలు చంద్రబాబు నాయుడు గారు మరి చంద్రగిరిని వీడి కుప్పం వెళ్ళిపోతారు. అంటే 85లో పోటీయే చేయకుండా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కుప్పం వెళ్ళిపోవడానికి కారణం ఏమంటారు? 89లో కుప్పం నుంచి పోటీ చేసిన చంద్రబాబు నాయుడు కుప్పం వెళ్ళేంత వరకు అక్కడ ఎక్కువ సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచి ఉంటుంది. రంగస్వామి నాయుడు అంట, రామ్ బ్రహ్మము, ఇట్లా చాలామంది ఉన్నారు అక్కడ, మాజీ ఎమ్మెల్యేలు అంతా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళే ఉన్నారు చాలామంది. 89 నుంచి ఇప్పటికి ఓటం అనేది లేకుండా చంద్రబాబు నాయుడు గారు వరుసగా గెలుస్తూ వస్తున్నారు 2024 వరకు కూడా. అంటే చంద్రబాబు నాయుడు చంద్రగిరి ఎందుకు వదిలారు, చంద్రగిరిని కాదని ఎక్కడో ఉన్న కుప్పంకి ఎందుకు వెళ్ళారంటే ఏం చెప్పొచ్చు మనం అసలుకి? సో చంద్రగిరి సహజంగానే కమ్యూనిటీ పరంగా కమ్మ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు అక్కడ. జయచంద్ర నాయుడు ఒక ఆయన ఉంటారు, ఎంపీ జయచంద్ర నాయుడు అని ఉంటారు, ఆయన పోటీ చేసి గెలుస్తాడు. సో ఈయనకు పోటీ చేయడానికి ఏ సీట్ అనుకున్నప్పుడు వీళ్ళు ఈస్ట్ వైపే చూసుకున్నప్పుడు కుప్పం కనిపిస్తుంది. కుప్పం కారణం ఏంటంటే మీరు అన్నట్లుగా కాంగ్రెస్ అక్కడ గెలిచింది నాకు తెలిసి 1-2 సార్లు మాత్రమే, అది కాంగ్రెస్ కంచుకోట ఎప్పుడు కాదు. ముఖ్యంగా 1978 ఎన్నికల్లో చూసినప్పుడు కాంగ్రెస్ 5th ప్లేస్లో ఉంటుంది అక్కడ ఇందిరా కాంగ్రెస్ గెలుస్తుంది, తర్వాత జనతా పార్టీ ఉంటుంది, తర్వాత ఏడీఎంకే ఉంటుంది అక్కడ 3వ ప్లేస్లో. వీళ్ళన్నీ ఒక ఇండిపెండెంట్, దీని తర్వాత కాంగ్రెస్ ఉంటుంది అనమాట. కాంగ్రెస్ పార్టీకి అక్కడ పెద్ద ఆదరణ ఎప్పుడూ లేదు. ప్లస్ అక్కడ ఉన్న సామాజిక సమీకరణల్లో కూడా అటు కొంతమంది గాండ్ల కులస్తులు ఎక్కువ మంది ఉంటారు, కొంతమంది వన్నియార్లు ఉన్నారు, తమిళ్ మాట్లాడే వాళ్ళు, కన్నడ మాట్లాడే వాళ్ళు, ఒక మిక్సింగ్ ఉంటుంది అనమాట. అంటే ఏ వర్గానికి కూడా పూర్తి బలమున్న నియోజకవర్గం కాదు అది. ఈ నాయకుడు మద్దతు ఇవ్వకుంటే మనం ఓడిపోతాము, ఈ నాయకుడు మద్దతు ఇస్తే మనం గెలుస్తామనేది నియోజకవర్గం కాదు. అది కొంచెం ఏంటంటే ఓపెన్ డయాస్ లాంటిది అది. సో ఆ నియోజకవర్గాన్ని ఎంచుకొని ఆయన పోయాడు. అదే రంగస్వామి నాయుడు 2 సార్లు గెలిచున్నాడు. రంగస్వామి నాయుడు 83, 85లో గెలుస్తాడు. సో ఆయన సాటిస్ఫై చేయడం కోసం ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఈయనకు చిత్తూరు ఎంపీ టికెట్ ఇచ్చారు. సో ఈయన ఎమ్మెల్యే గెలిచాడు, చిత్తూరు ఎంపీగా మాత్రం రంగస్వామి నాయుడు ఓడిపోయి జ్ఞానేందర్ రెడ్డి గెలుస్తారు. సో ఆ విధంగా రంగస్వామి నాయుడు గారి రాజకీయ జీవితంలో చివరి అవకాశం అందరితో ఆయన రాజకీయ జీవితం అయిపోయింది. విచిత్రం ఏంటంటే మేడసాని ఎవరైతే చంద్రబాబు నాయుడు 83లో ఓడించారో చంద్రగిరి నుంచి, మేడసాని వెంకటరామనాయుడు మాత్రం ఆయన ఇంకెక్కడ రాజకీయాల్లో కనపడలేదు. తర్వాత ఆయన పూర్తిగా అంటే చంద్రబాబు నాయుడు టీడీపీ ఎంటితో ఆయన రాజకీయ జీవితం ఫుల్ స్టాప్. 23లో చంద్రబాబు నాయుడు మీద గెలిచిన వ్యక్తి టీడీపీ మీసాల నాయుడు. మరి ఇంతవరకు ఆయన ప్రస్థానం కూడా ఎక్కడ రాదులేండి. అప్పుడు కూడా ఆయన కొంచెం వయసు పెద్ద ఉంటే ఆయన ఉన్నారు ఖచ్చితంగా, 85 ఎన్నికల వరకు కూడా ఉన్నారు ఆయన. తర్వాత ఎక్కడ రాజకీయంగా కనపడరు ఆయన. సరే, ఇక డైరెక్ట్గా ఇక టీడీపీలోకి రావడము, మళ్ళా తర్వాత గెలవడము అదంతా చూపిస్తే డైరెక్ట్గా ఒకటేసారి వైష్ణవ్ ఎపిసోడ్కి తీసుకెళ్ళిపోయాడు. మధ్యలో కొంతమందిని కల్పిస్తుంటారు, మీరు చూసారు లేదు, 5-6 మంది నాయకులు కలుస్తూ ఉంటారు. అందులో కేసీఆర్ పాత్రను పోలిన అతను కూడా లాస్ట్లో వస్తాడు కేసీఆర్. అసలు సూర్యాపేట అని చెప్తారు, సిద్దిపేట కాకుండా సూర్యాపేట అని చెప్తారు. కేసీఆర్ జుట్టు అంత సన్నగా ఉండి జుట్టు చూస్తేనే ఇంకా కేసీఆర్ అని చెప్పి ఎవరికైనా అనిపిస్తుంది అదే చెప్తారు. అయితే కేసీఆర్ గారు 83 ఎన్నికలు గెలవలేదు, ఓడిపోయారు. సిద్దిపేట నుంచి ఆయన దాదాపు ఒక 900-1000 ఓట్లతో ఓడిపోతారు. మదన్ మోహన్ గారు అని సీనియర్ లీడరు, తొలితరం తెలంగాణ ఉద్యమ నాయకుడు ఆయన చేతిలో ఓడిపోతారు అనమాట. ఆ ఎన్నికలు ఆయన కేసీఆర్ గారు గెలవలేదు, 85లో గెలుస్తారు. ఇంకా వైస్రాయ్ హోటల్కు వెళ్ళిపోతుంది. అక్కడ దగ్గుబాటి వెంకటేశ్వరరావు వచ్చేసి నెక్స్ట్ సీఎం అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు నేను అదే కృష్ణం నాయుడు నేను ప్రపోజ్ చేస్తున్నాను అనక అందరూ కూడా నేను మద్దతు ఇస్తున్నానని అందరూ కూడా చేతులు ఎత్తడము. ఎన్టీ రామారావు గారు ఆ వైశ్య హోటల్ దగ్గర బ్రదర్స్ మీరు నా ఫోటో పెట్టుకొని గెలిచారు, వాడి మాయమాటలు నమ్మి మోసపోకండి, బయటికి రండి అని పిలవడము, చుప్ప ఆయన మీద పడ్డము, ఆడితో స్టాప్ అవుతుంది సినిమా. మరి నెక్స్ట్ పార్ట్ 2లో ఏం తీయబోతున్నారు, ఇంకా ఎన్ని కల్పితాలు ఎన్ని మాయలు ఉండబోతున్నాయో మనం వేచి చూడాలి. ఖచ్చితంగా డైరెక్టర్ లక్ష్యం ఏంటి అనేది మనకు నెక్స్ట్ ఎపిసోడ్లో కానీ అర్థం కాదు. అదే ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు. వాళ్ళు ఎన్టీఆర్ గారు బయట నిలబడి మాట్లాడుతున్నప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు అటువైపు వెళ్ళడానికి సిద్ధపడతారు. అప్పుడు ఈయన స్పీచ్ ఇస్తాడు, పార్టీ ఆయన పెట్టి ఉండొచ్చు కానీ ఆమె చేతిలోకి పోతుంది, అక్కడ పోతే స్వేచ్ఛ ఉండదు, స్వాతంత్రం ఉండదు, ఇంకా స్టాండర్డ్ సినిమా డైలాగులతో ఉంటుంది. అందరూ ఆగిపోయి మళ్ళీ ఇటువైపు ఉన్నట్టుగానే చూపిస్తారు. మరి ఎపిసోడ్ చూడాలి. ఇక్కడ మనం ఒక డిస్కస్ చేయాలి మధ్యలో ఒకటి. రాజశేఖర రెడ్డి గారు అంటే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీని వీటి టీడీపీలోకి పోయిన తర్వాత అప్పటికి రాజకీయంగా ఎలాంటి సపోర్ట్ లేకోకుండా ఒక సంక్షోభంలో ఉన్న వంగవీటి మోహన్ రంగ గారికి రాజశేఖర రెడ్డి గారు ఫోన్ చేసి బ్రదర్ నేను రామరెడ్డిని మాట్లాడుతున్నాను, ఎంఎస్ఆర్ మాట్లాడుతున్నాను,
రండి బ్రదర్ పార్టీలోకి రండి బ్రదర్, మా పార్టీలోకి రండి, నెక్స్ట్ టికెట్ మీకు కన్ఫర్మ్ అని అనడము, ఆయన ఆలోచించుకొని ఓకే నేను వస్తానని చెప్పడం జరుగుతుంది. అంటే నిజంగా వంగవీటి మోహన్ రంగా గారిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడం కావచ్చు, కాంగ్రెస్ పట్ల ఆహ్వానించడంలో రాజశేఖర రెడ్డి గారి పాత్ర ఉందంటారా? కొంచెం ట్రిక్కీ థింగ్, కానీ ఒక విషయం చెప్తాను ఇక్కడ. వంగవీటి రంగా గారు ఏ రోజు కూడా టీడీపీలో చేరే ప్రయత్నం చేయలేదు. ఏ రోజు కూడా ఆయన ప్రయత్నం చేయలేదు. ఆయన మొదటిసారి రాజకీయ రంగ ప్రవేశం 1981 విజయవాడ మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్గా కృష్ణలంక కౌన్సిలర్గా సైకిల్ గుర్తు మీద గెలుస్తారు ఆయన. పిల్ల వెంకటేశ్వరరావు గారని పెద్ద నాయకులు, కాపు నాయకులు, ఈ మధ్యనే చనిపోయారు. పిల్ల వెంకటేశ్వరరావు గారి కాపు అంటే ఆయనకు బాగా గుర్తింపు ఉన్న నాయకుడు, పెద్ద ఆయన, తెలుసు వయసు రీత్యా. సో ఆయనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుంది, రంగా గారు ఇండిపెండెంట్గా వస్తారు. ఆ గుర్తు సైకిల్ గుర్తు. అది చాలామంది తెలిసి ఉండదు, ఇండిపెండెంట్గా సైకిల్ గుర్తు. ఇది ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి ఎట్లా యువకుడు వస్తున్నాడు, ఇంకా పెద్దలంతా కలిసి వెంకటేశ్వరరావు గారి మనసు మార్చుకొని రంగాకు మద్దతు ఇస్తారు. రంగా గెలుస్తాడు. అంటే కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇండిపెండెంట్గా గెలుస్తారు. అది 81 మున్సిపల్ ఎన్నికలతో ఆయన రాజకీయ జీవితం మొదలవుతుంది. సో అప్పటికే దేవినేని నెహ్రూ వాళ్ళతో ఉన్న గొడవలంతా మీకు తెలిసిందే. దేవినేని నెహ్రూ వాళ్ళు మొదటి నుంచి కూడా ఎన్టీఆర్తో సన్నిహితంగా ఉండేవాళ్ళు. పార్టీ పెట్టకముందు ఉండేవాళ్ళు. పార్టీ అనౌన్స్మెంట్ రోజు కూడా వాళ్ళు విజయవాడకు వస్తారు అనమాట. ఆయన మీ ఇంటర్వ్యూలో అని చెప్పారు అనుకుంటాను ఒకసారి. వాళ్ళు ఉన్నప్పుడు ఇతను ఏ రోజు కూడా ఎన్టీఆర్ని కలిసే ఆలోచన ఆయనకి ఏ రోజు లేదు. అయితే ఈ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేటప్పుడు జలగం వెంగళరావు గారు ఒకసారి అతన్ని వ్యతిరేకిస్తారు. ఎందుకు వీళ్ళందరూ అవసరమా, ఇంత రౌడీ బ్యాక్గ్రౌండ్, ఇన్ని మడ్డలు అవసరమా అని చెప్పి వ్యతిరేకిస్తారు. ఆ తర్వాత వస్తారు. ఈ 83 ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ సీన్లో ఇందిరాగాంధీ ఎంఎస్ రామరెడ్డి కాల్ చేసినట్టు చూపిస్తారు కదా. అదే నిజ జీవితంలో కూడా జరిగింది. 83 ఓటమి తర్వాత 1984లో రాజశేఖర రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అవుతారు. సో కాబట్టి అట్లా అదొక్కటి మాత్రం దగ్గరగా ఉన్నట్టుంది. సో బహుశా 84కు కాంగ్రెస్కి వచ్చారంటానికి ఏముంది, 81లోనే కాంగ్రెస్ మద్దతు ఈయన గెలిచారు కదా. అది రాజశేఖర గారి పిలుపు మేరకే వచ్చినట్టు. ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి పిలుపు మేరకు కాదు. రాజశేఖర రెడ్డి పిలుపు ఇవ్వగలిగింది 84 పిసిసి అధ్యక్షుడైన తర్వాత ఇస్తారు. ఈయన 81లోనే కాంగ్రెస్ మద్దతుతోటి వచ్చినారు. 83 ఎన్నికల్లో కాంగ్రెస్ పనిచేశారు, అందులో డౌట్ ఏం లేదు. సరే, మరి 85లో టికెట్ వస్తుంది ఆయనకి. ఇంత ఇక్కడ చెప్పాలంటే ఒక సామాజిక వర్గాన్ని కావచ్చు, చంద్రబాబు నాయుడుని కావచ్చు, బాగా హైప్ చేస్తూ దేవకట్ట గారు ఈ మూవీ తీశారని అందరికీ అర్థమవుతుంది కదా. ఇది మరి ఇంత ఇదిగా తీయాల్సిన అవసరం దేవకట్ట గారికి ఏముంది? ఏమన్నా పొలిటికల్ మోటివ్ ఉందా, పొలిటికల్ గెయిన్ ఏమైనా ఉందా ఈయనకు? అంటే ఏం చెప్తారు అసలు? నేను సామాజిక వర్గాన్ని గ్లోరిఫై చేస్తే నేను అనుకోవట్లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన మాత్రం చాలా, అంటే ఆయన మీద ఇప్పుడు కొండే విమర్శ రేటును చాలా వాటికి సమాధానం చేస్తూ ఆయన వ్యక్తిత్వాన్ని మాత్రం బాగా తీర్చిదిద్దినట్టుగా కనిపిస్తుంది. దేవకట్టకి పర్సనల్ మోటివేట్ ఉంటుందో లేదో మనం మొత్తం చూస్తే కానీ చెప్పలేము డైరెక్టర్గా. ఈరోజు ఒక ఎపిసోడ్తో చెప్పలేము. కానీ దేవకట్ట గారి ఫ్యామిలీ టీడీపీ ఫ్యామిలీ కాదు, ఫస్ట్ పార్ట్ ఇది, ఫస్ట్ సిరీస్ ఇది. 2-3 సీరియల్ చూస్తే కానీ తెలుసుకోవాలి. దేవకట్ట గారు ఫ్యామిలీ టీడీపీ ఫ్యామిలీ. వాళ్ళ పెదనాన్న దాదాపు చాలా కాలం పాటు రైల్వే కోడూరు ఇన్ఛార్జిగా ఉన్నారు. ఉమ్మడి కడప జిల్లా రైల్వే కోడూరులో ఉన్నారు. తర్వాత టీడీపీ స్టేట్ జనరల్ సెక్రటరీగా చేసే చాలా పవర్ఫుల్ లీడర్. రైల్వే కోడూరు ఎమ్మెల్యే టికెట్లను కూడా ఆయన డిసైడ్ చేశారు. 1999లో సరస్వతి అని ఒక ఆమెకు లెక్చరర్కి టికెట్ ఇప్పించారు. ఆమె 5 ఏళ్ల పాటు మంత్రిగా చేశారు. కానీ 2004 వచ్చేటప్పటికి ఆమెకు టికెట్ లేకుండా ఈయన అడ్డుకున్నారు. అప్పుడు కడియం శ్రీహరి గారు పార్టీ ప్రధాన కార్యదర్శి. ఆయన డైరెక్ట్గా అన్నాడు, ఎవరైనా ఎప్పుడు ఈయన మొహం కూడా చూడలేదు, ఒక ఎడ్యుకేటెడ్ దళిత మహిళ 5 ఏళ్ళు మంత్రిగా ఉన్న ఆమెకు టికెట్ లేకుండా చేయటం ఏంటని చెప్పి ఆయన డైరెక్ట్గా అన్నారు. ఆన్ ద రికార్డు కూడా అన్నారు, పేపర్లో కూడా వచ్చిందనమాట. ఆ ఫ్యామిలీ సంబంధించిన వాళ్ళు. కానీ దాన్ని బట్టి మనం ఇప్పుడే కంక్లూజన్ ఇవ్వడానికి లేదు, ఇవ్వాల్సిన అవసరం లేదు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఆల్ ద సిరీసెస్. సరే, మనం ఫైనల్ ఎపిసోడ్తో కంక్లూడ్ చేస్తున్నాం. ఫైనల్ ఎపిసోడ్లోనే స్టార్టింగ్లోనే ఒక వ్యక్తి బజార్కు వచ్చేసి ఒక పోలీస్ ఆఫీసర్, ఒక ఎస్ఐని, ఒక ఇద్దరు రాజకీయ నాయకుల్ని నడి రోజులో నక్సలైట్లుగా వచ్చేసి వాళ్ళందరినీ పట్టుకొని అక్కడ వీడి ఇది మోసం చేశాడు, వీడి ఇది మోసం చేస్తున్నాడు అనేసి ఆ పోలీసుని, 2 ఎమ్మెల్యేలని కూడా తలలు నరికి చంపడం చూపిస్తారనమాట. ఆ రోల్ ఎవరిదని మనం చెప్పుకునే అంతకుముందు ఎపిసోడ్లో చూపిస్తారనమాట. తమ్ముడిని అంటే పట్టాల హరినారి చంపడము, తర్వాత పట్టాల రవీంద్ర గారి రోల్ అనుకోవచ్చు మనం. అతన్ని తీసుకొని జైల్లో చాలా చిత్రహింసలకు గురి చేయడము, ఇవన్నీ మనం చూపిస్తాం. దాని తర్వాత ఈ ఎపిసోడ్ చూపిస్తారు, అంటే తలలు నరకడము ఇదంతా కూడా. ఆ తర్వాత అతను జీప్లో లేనప్పుడు మాస్క్ కింద దిగితే ఆ క్యారెక్టర్ అదే అని అనిపిస్తుంది. మరి అంత క్రూరంగా చూపించారు, అంత క్రూరంగా ఎప్పుడు లేరు కదా ఆయన. లేదు, మరి ఎందుకు ఎంత ధైర్యం చేశారు ఆయన అసలు అలా చూపించారు? పోలీస్ రికార్డ్స్ ప్రకారం కూడా ఆ సిచ్యువేషన్లో పరిటాల రవి గారు లేరు. ఎప్పుడు అలా సిచ్యువేషన్లో లేరు. అది బహుశా ఈ తరాన్ని తెలిసి ఉండకపోవచ్చు. అది మద్దెల చెరువు నారాయణ రెడ్డి మర్డర్ వాళ్ళు చూపించేది. అనంతపురం సప్తగిరి సర్కిల్ ఒక లాడ్జిలో ఉంటారు. ఇక్కడ తింటున్నప్పుడు
ఆయన మీద అటాక్ చేసి ఆయన బజార్లో పారిపోతున్నప్పుడు చంపుతారు ఆయన్ని. దాంట్లో రవి గారిది డైరెక్ట్గా ఉన్నట్టు కూడా ఎక్కడ ఉండదు. అంటే వయసు రీత్యా కానీ ఇంకో రీత్యా కానీ డైరెక్ట్గా లేడు. సినిమాటిక్గానే దాన్ని అంటే మిగిలిన విషయాలు చెప్పి ఈ విషయం కూడా మనం అట్లాగే చెప్పాలి. అది కూడా కల్పన. నడి రోడ్లో చంపారని మధ్యల చెరువు కుటుంబ సభ్యులు మనోభావాలు దెబ్బతిన అట్లా చూపిస్తున్నంత మాత్రం కల్పిత పాత్ర అని చెప్పుకుంటూ పోవటం తప్పితే ఏం లేదు. మధ్య చెరువు నారాయణ రెడ్డి గారు మర్డరు బహిరంగంగా డే లైట్లో సప్తగిరి సర్కిల్లో జరిగింది కదా, అందరికీ తెలుసు. దాన్ని అట్లా చూపించుకోవచ్చు కానీ తలలు నరకటాలు ప్రజాకోట్లు అవన్నీ ఏం లేవు అక్కడ. కొంతమంది పోయి కత్తులతో దాడి చేశారు, ఆయన వయసు రీత్యా పరిగెత్తలేడు కదా, సో దాంతో ఆయన పట్టుకొని అక్కడ చంపారు. సో అప్పటికి వీళ్ళెవరు లేరు, రాజశేఖర్ లేడు, చంద్రబాబు నాయుడు ఎవరు లేరు, రాజకీయ స్టార్గా. అదే నేను చెప్పింది, పట్టాల శ్రీరాములయ్య హత్యకు కానీ మధ్యల చెరువు నారాయణ రెడ్డి హత్యకు కానీ పెద్ద రాధా హత్యకు కానీ వీళ్ళ రాజకీయం స్టార్ట్ కాకముందు జరిగిన సంఘటనలు అవి. వీళ్ళ రాజకీయంలో భాగంగా దాన్ని అంటే వీళ్ళ సంబంధం ఉందని కాదు, చూపించుకురావడం వల్ల ఏంటంటే కొంత టైం పీరియడ్ సంబంధించిన కన్ఫ్యూజన్ క్రియేట్ చేసుకుంటూ వచ్చారు. ప్లస్ రాష్ట్రంలో జరిగిన ముఖ్య సంఘటనలని ఆయన చెప్పాలనుకున్నది అదే. ఒకటి బాంబుల శివారెడ్డి, రాజారెడ్డి గారు బాంబుల శివారెడ్డి చేయటం ఒకటి, 2 రవి వాళ్ళ ఫాదర్ హత్య, 3 రాధా హత్య. ఈ 3 తర్వాత వచ్చిన 40 ఏళ్ల కాలాన్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని మలుపు తిప్పాయని చెప్పే ఉద్దేశంతో వాటిని తీసుకొచ్చి ఉంటాడు. ఓకే, ఇక్కడ ఫైనల్గా ఒక చిన్న పాయింట్తో మనం కన్క్లూజన్ ఇస్తాము. మొత్తం ఈ 9 ఎపిసోడ్లలో మనం ఒకటి గమనించాము. ఇప్పుడు ఖగార్ పేరుతో మొత్తం దేశంలోనే నక్సలైట్లను, అంటే ఈరోజు ఎవరున్నారో రాడికల్స్ అందరూ కూడా నక్సలైట్లంతా కూడా ఏరువేత ధోరణి చేపట్టారు కేంద్రము. అమిత్ షా గారు ఎక్కడ కూడా ఇంకో మరో ఏడాదిలో నక్సలైట్ అనేవాడు లేకుండా చేస్తాము, ఎవరైనా జీవితం మీద ఆశ ఉంటే బందూకులు చేత వదిలిపెట్టి వచ్చి సరెండర్ అయ్యి జనజీవనంలో కలిసిపోతే ఓకే, లేదంటే లేపేస్తామనేది టెక్నాలజీ పెరిగిపోయింది మొత్తము. అయితే ఈ నక్సలైట్లకు సంబంధించి ఉద్యమం స్టార్ట్ అయింది మనకు నక్సల్బరిలో, అది సిలిగురి ఆ ప్రాంతం నక్సల్బరిలో స్టార్ట్ అయింది కదా మనకు అక్కడ. అంటే చారు మొజందారు మరొక కాను సన్యాలు ఇద్దరు కలిపి నక్సల్బరి అక్కడ జరుగుతున్న భూస్వామ్య పెత్తందారుల వ్యవస్థను అడ్డుకోవడానికి, పేద బడుగు బలహీనంగా అండగా ఉండడానికి చారు మజుందార్. అంటే ఇక్కడ ఈ సినిమాలో మనకు చూపిస్తారు, చారు మజుందార్ని అరెస్ట్ చేసి లోపల జైల్లో పెట్టిన తర్వాత తను నువ్వు బయటికి తీసుకెళ్ళి చంపలేవు అని అతనడము, పోలీసు బయటికి తీసుకెళ్ళి నిన్ను చంపితే అది ఎన్కౌంటర్ అవుతుందిరా, నేను నీడే చంపుతాను, అతను ఆక్సిజన్ పెట్టారు, పాప తనకు హెల్త్ బాగాలేకపోతే ఆక్సిజన్ పెట్టింటారు. ఆ క్యారెక్టర్ డైరెక్ట్గా చారు మజుందార్ క్యారెక్టర్ అని చెప్పేస్తున్నారు. ఇంకా అదే అనిపిస్తుంది మనకు, ఏమి ఆయనకు ఆక్సిజన్ పెట్టేసి ఉంటారు పాపం, వచ్చి ఆక్సిజన్ పీకేసి వెళ్ళిపోతారనమాట పాపం, ఆయన చనిపోతారు. అది ఆ క్యారెక్టర్ చారు మజుందార్ అని అనుకోవచ్చు కదా మనం. అంటే అది కేంద్రంలోని ఇందిరాగాంధీ గారి ప్రోద్బలంతోనే ఆయన చంపారనుకోవచ్చా? ఇందిరాగాంధీ గారి ప్రోద్బలం డైరెక్ట్గా లేకపోయినా చారు మజుందార్ క్యారెక్టరే అది కల్పితం అనుకుంటే ఎవరిని చూసి రాయాలంటే చారు మజుందార్ చూసి రాసుకున్నట్లు. అది పెద్ద నాయకుడు, వీళ్ళకన్నా పెద్ద నాయకుడు ఆయన, వయసు రీత్యా పెద్ద ఆయన ఉన్నాడు, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఆయనను పట్టుకొని బయట చంపితే నువ్వు వీరుడు అవుతావు, విప్లవవాది అవుతావు, దాన్ని ఏమంటారంటే ఆయన అమరుడు అవుతావు అంటది అమ్మ. నువ్వు అమరుడు అవుతావు, నేను అది నీకు ఇవ్వను అంటది. పోలీసులు చంపితే అమరుడు అవుతావు, నీకు అది ఇవ్వను, ఇక్కడ జైల్లో చంపితే నువ్వు మామూలుగా చచ్చిపోయినట్టు ఉంటుందని చెప్పేసి తీసినట్టుగా చూపిస్తారు. సో చారు మజుందార్ అవ్వటానికి ఎందుకు అవకాశం ఉంది ఈ క్యారెక్టర్ అంటే, చారు మజుందారు కాలుసాని వీళ్ళిద్దరూ టూ లీడర్స్ ఈ నక్సల్బరీ మూమెంట్ మొదలుపెట్టిన వాళ్ళల్లో. అప్పటికి ఇంకా పార్టీ పేరు లేదు, నక్సల్బరీ మూమెంట్. నక్సల్బరీలో స్టార్ట్ అయింది కాబట్టి నక్సల్బరీ మూమెంట్ వస్తుంది. అది వాళ్ళు చారు మజుందారు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. గుత్తికొండ బిలం, మనకి ఇప్పుడు గురజాల కాన్స్టిట్యున్సీలో గుత్తికొండ బిలం ఉంటుంది. ఇప్పుడు రాజశేఖర హయాంలో నక్సలైట్స్ శాంతి చర్చలకు వచ్చినప్పుడు కూడా అక్కడ ఆ రోజు రామకృష్ణ పార్టీ కార్డు తీసుకున్నప్పుడు ఫస్ట్ సభ ఆడే పెట్టారు, ఆ గుత్తికొండ బిలంలోనే పెట్టారు. అక్కడ ఆ రోజు కాను సన్యాల్ చారు మజుందార్ని స్మరించుకున్నారు. వాళ్ళకి ఇక్కడ సంబంధం ఉంది, ఎందుకంటే నక్సల్బరీ తర్వాత శ్రీకాకుళంలోనే జరిగింది సాయుధ పోరాటం 1967లో జరిగింది కాబట్టి సంబంధం ఉంది. అయితే చారు మజుందార్ ఎందుకు అవుతారు అని చెప్పడానికి ఏంటంటే, చారు మజుందారు లాకప్లో చనిపోతారు, జైల్లో చనిపోతారు. ఆయన అనారోగ్యంతో ఉన్నారు, గుండెపోటుతో తెల్లవారుజామున జరిపినట్టు చూపిస్తారు. సరే వాళ్ళు చంపుతారా లేదనేది వీ షుడ్ నాట్ కామెంట్, అట్లా ఉండదని అనుకుందాము. ఎందుకంటే ఎవరి మీద వ్యక్తిగత కక్షలు లేవు ఆ రోజుకి నక్సలైట్లు అందరినీ ఏరివేసేదంత ఏం లేదు, కంట్రోల్ చేద్దాం అనుకున్నారు. కానీ ఆ క్యారెక్టర్ చారు మజుందార్ అయ్యింటానికి అవకాశం ఉంది, జస్ట్ బికాస్ హీ డైడ్ ఇన్ జైల్. దానివల్ల దగ్గరగా ఉన్నట్టుంది. బహుశా ఇది ఎవరికి స్ట్రైక్ అయ్యి ఉండదు, మీరు లేపారు ఆ పాయింట్ని. చారు మజుందార్ జైల్లో చనిపోయిన విషయం కూడా చాలా మందికి, ఎందుకంటే ఇటీవల ఈ ఖగార్తో మొత్తం కూడా ఇదవుతుంది కదా, అది ప్రక్షాళన చేస్తున్నారు కదా మొత్తం కూడా, తద్వారా నాకు ఆ సీన్ గుర్తొచ్చింది. ఏదేమైనా మయసభ కాదు, ఇది మాయసభ, దీంట్లో అన్ని మాయలు ఉన్నాయి, మంత్రాలు ఉన్నాయి. ఇంకా 2 సిరీస్లు వెయిట్ చూద్దాం. ఫైనల్ గా దేవకట్టరావు గారి ముఖ్యమంత్రి సిచ్యువేషన్ తీసుకురాకుండా ఇది ఆయన తీస్తే అది ఇన్కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే అసలు పార్టీ దిశ మార్చింది భాస్కర్ రావు ఇన్సిడెంట్. భాస్కర్ రావు అనే ఒక టర్బులెన్స్ లేకపోయి ఉంటే, లేదా ఒక
ఇబ్బంది లేకపోయింటే టీడీపీ ఇంకో రకంగా ఉండి ఉండేదేమో. మరి ఈ ఎపిసోడ్లు భాస్కర్ రావు గారు చూశారా లేదా, ఇంకా ఆయన జీవించి ఉన్నారు? గారు కష్టమేమో, ఆయన చాలా 90కి దగ్గరలో ఉండి ఉంటారు. మరి ఆరోగ్యంగా ఎలా ఉన్నారో ఐ థింక్ 90+ ఉండొచ్చు, 90కి దగ్గరలో ఉంటారు అనుకుంటున్నాను. మరి ఆయన చూశారో లేదో, మొత్తంలో చూసింటే దేవకట్ట అని ఏమంటారు చూడాలి. భాస్కర్ గారు ఏం మొహమాట పడరు. చంద్రబాబు నాయుడు బతుకున్నప్పుడే తిడతాడు, బూతులు తిట్టాడు కదా, ఆయనేం తగ్గడం భయపడ్డు, ఇంకా దూరం ఎంత దూరమైనా పోతారు. ఈ మొత్తం ఎపిసోడ్లో ఒక చిన్న విషయం చెప్దాం, ఈ సిరీస్లో ఎక్కడా లేదు కానీ చంద్రబాబు నాయుడు గారికి బీఫామ్ ఇచ్చేది ఆ రోజు 78లో. ఆయన గురించి మనం ఒక మాట చెప్పుకోవాలి. ఈ మధ్య ఆయన 100 సంవత్సరాలు అయిందని చెప్పి సెలబ్రేట్ చేసేది. అయిన తర్వాత ఆయన దాని పేరు ఎడ్లపాటి వెంకట్రావు గారు కామినేని శ్రీనివాస్కి మేనమామ. ఓకే ఓకే. సో వెంకట్రావు గారు ఆ రోజు ఈ ఏరియాలో బీఫామ్స్ ఇచ్చే ఇన్ఛార్జ్. ఆ సభకి వెళ్ళి చంద్రబాబు గారు చెప్పారు, ఈయన చేతుల మీదుగా నేను బీఫామ్ ఎందుకున్నాను మొదటిసారి అన్నమాట. అది ఒక మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్. వీళ్ళు ఎవరు కాదు అంటే భాస్కర్ రావు, చెన్నారెడ్డి గారు బీఫామ్స్ అందజేయటం అందరికీ అంటే ఒక్కొక్క జిల్లాకు ఒక ఏరియాకి వాళ్ళకి ఇస్తారు కదా, అట్లా ఎడ్లపాటి వెంకట్రావు గారు ఆయన బీఫామ్ ఇచ్చిన్నారు. ఆయన కూడా మొదట్లో 83లో కూడా ఆయన కాంగ్రెస్ ఉన్నారు, ఆయన పోలేదు. అయితే ఆయన కూడా ఓడిపోయినారు, ఆయన పోలేదు. తర్వాత కాలంలో టీడీపీ వైపు పోయారు ఆయన. చూద్దాం శివరాచార్య గారు నెక్స్ట్ పార్ట్ 2లో ఇంకా ఎలాంటి ట్విస్టులు తీసుకురాబోతున్నారు, ఇంకా ఎన్ని క్యారెక్టర్లను జొప్పింపజేయబోతున్నారు, ఇక్కడ ఎవరెవరిని డాక్టర్ చంద్రబాబు నాయుడు అన్నారు అనలేదా మీరు? ఏమండి డాక్టర్ చంద్రబాబు నాయుడు అన్నారు అనలేదా? డాక్టర్ చంద్రబాబు నాయుడు అనేది అనలేదు నేను. అనలేదు. సో చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా పీజీ చేశారు. ఓకే. పీజీ కాదు, పిహెచ్డి. దాదాపు 6-7 ఇయర్స్ నడిచింది. దాదాపు కంక్లూజన్ కూడా ఇన్కంప్లీట్ అనుకుంటా, కంక్లూజన్ వచ్చే టైంలో వదిలేశారు. ఆ సబ్జెక్ట్ ఎన్జీ రంగా గారి మీద చేశారు. ఓకే. రైతు నాయకులు ఎన్జీ రంగా గారి మీద చేశారు, కానీ థీసిస్ సబ్మిట్ చేసే దగ్గర ఆయన థీసిస్ చేసి ఉంటారు, వైవా దగ్గర పోలేదని చెప్తారు. ఓకే. ఆయన మిత్రుడు శ్రీనివాస నాయుడు గారు, ప్రొఫెసర్ శ్రీనివాస నాయుడు గారు ఉన్నారు కదా, ఇప్పుడు కూడా ఉన్నారు. అవును. వాళ్ళిద్దరు ఆ సబ్జెక్ట్లో చేశారని చెప్తారు. ఓకే. అంటే అప్పట్లోనే ఆయన పీజీ అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి యూనివర్సిటీలోనే పోస్ట్ వచ్చినా కూడా వద్దు నేను రాజకీయాలకు వెళ్ళాలనుకొని అంటారు. వీసీ గారు కూడా ఆయన జాబ్ వచ్చిందని కూడా ఎక్కడా లేదు. ఓకే. ఆయన 5-6 ఇయర్స్ స్కాలర్ కానీ, రీసెర్చ్ స్కాలర్ కానీ యూనివర్సిటీలో ఉన్నారు ఆయన. ఓకే. మరి చూద్దాం నెక్స్ట్ పార్ట్ 2లో దేవకట్టగా ఎన్ని ట్విస్టులు చూస్తారు, ఇంకా ఎన్ని క్యారెక్టర్లను తీసుకొస్తారు. కేసీఆర్ క్యారెక్టర్ చివరి నిమిషంలో చూపించారు కదా, కేసీఆర్ క్యారెక్టర్ ఎలా రాబోతోంది, ఇంకా ఎన్నెన్ని ట్విస్ట్ ఉన్నాయి, ఈ మయసభ కాస్త మాయసభగా ఎలా మారబోతుంది అనేది కూడా వేచి చూద్దాం. మరి రెండవ పార్ట్ 2 వరకు వేచి చూద్దాం మనము, రెండవ భాగం వరకు కూడా. అంతవరకు దేవకట్ట గారు మన ముందుకు తీసుకొచ్చిన మయసభను చూస్తూ ఆనందిస్తామండి.